వాళ్ళ అమ్మ లేకపోతే మనకు అర్థమైపోద్ది ఆ చూపులేనే వాళ్ళ అమ్మ కోసం ఎదుగుతున్నాడు అని కదా. ఎంత చక్కటి ఆత్మ రిలీజ్ చేస్తారంటే వాళ్ళు చాలా క్లీన్ స్పిరిట్ని మనకు అర్థమైతే చేస్తారు. అట్లా మనం ఉండాలి. అట్లా ఉంటే మనం ఇంకొకరికి చెప్పవసరం వాళ్ళు అర్థం చేసేసుకుంటారు. వీళ్ళు దేనికోసం. ఒకసారి ఏం జరిగిందంటే, చాలా చిన్న వయసు దేవుడిని నమ్ముకొని 4-3 సంవత్సరాలు కూడా అవుతుంది. ఒకసారి నా జేబులో అలాగే పాటల చీటీలు ఉంటే అది తీసుకొని పోయి నేను నా ఉద్యోగానికి పోయాను. యాక్చువల్గా అక్కడ ఊరిని తీసుకొని నేను పాడుకుంటుంటే రూమ్లో వచ్చి పక్క నుంచి ఒక ఆయన చూసి ఇంటున్నాడు, లోపల రాట్లా. పాడుకుంటూ వచ్చి ఏమని తెలుసా, ఆయన నన్ను అన్న అని పిలుస్తాడు. అన్న నీకు దేవుడు అంటే ఎంత ప్రేమ అన్నా అన్నాడు. నాకు అంత ప్రేమ ఉందని నాకు తెలియదు అప్పుడు దాకా ఆయన చెప్పేవారికి. యాక్చువల్గా ఎందుకంటే నేను ఆ పాటలు పాడుతానంటే అంత ప్రేమగా పాడుతాను తెలియకుండానే. ఎంత బాగా పాడావు అని చెప్పకుండా అతను ఏమన్నాడంటే ఎంత ప్రేమ అని చెప్పాడు. యాక్చువల్గా ఈ పదంలో మనం ఎలా దాన్ని ఫీల్ అవుతామో, ఎలా దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేస్తామో అదే బయట వాళ్ళకి అర్థం అవుతుంది. సో మన లైఫ్లో ఇలా కరెక్టా కాదని నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, కొన్ని చరణాలు అటు ఇటు అవుతూ ఉంటాయి. కొన్ని పదాలు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం శుభ్రంగా పాడగలుగుతున్నాం లేదా అందులో ఉన్న మీనింగ్ తీసుకోగలుగుతున్నాం లేదా అది ముఖ్యం చాలు అంతే. అది ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. స్పిరిచువల్ మ్యాన్ ఎప్పుడు కూడా శరీర సంబంధం విషయాలు సెకండరీకి తోసి టాలెంట్ స్కిల్స్ అనే వాటిని పక్కకు తోసి ఆత్మీయత ఉందో లేదో చూస్తూ ఉంటారు. ఇది చాలా ఆత్మ సంబంధమైన మనుషులకి ఈజీగా అర్థమవుతుంది ఈ దారి. అలా మనం ఉండాలనేది మన తలంపు. రైట్. ఇవాళ ఏ చాప్టర్ మనం చదవబోయేది చెప్తారా? అర్థం కాదు. 25. ఓకే. అది లోక సువార్తేగా కాదు, మత్తయి సువార్త. ఓకే, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మనం మొదటి 13 వచనాలు మనం మార్చి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలు మనం మార్చి చదువుదాం. మీ భాగాన్ని మీరు గట్టిగా బిగ్గరగా చదవడానికి ప్రయత్నించండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గల. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా శుద్ధిలో నూనె తీసుకొని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండరి. అర్ధరాత్రి వేళ వినపండి. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఎడిన బుద్ధి గలవాడిని అడిగి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పారు. చూడగా ఉన్నారు అతనితో కూడా పెండ్లి ఎందుకు లోపలికి. అంతటి తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతను, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడియని మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. రైట్. సో ఇప్పుడు 25వ అధ్యాయము మొదటి వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫస్ట్ చరణం చెప్పమ్మా. ఇంగ్లీష్ బైబిల్లో చదువు. చాలమ్మా. అంటే పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని కుమారుని ఎదుర్కొంటానికి ఒరిజినల్ టెక్స్ట్లో ఎట్లా ఉందంటే అదే సమయంలో లేదా ఆ గడిలో అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో దానికోసం నేను అట్లా చదవమని చెప్పాను. బట్ అంత ఎక్కువగా మనం దాంట్లో కొనుక్కోలేదే. బట్ కానీ దాని మీనింగ్ అట్లనే ఉంది. మీరు చూడండి 24వ అధ్యాయం అంతా కూడా మనం దేని గురించి చూసాం. ఎందుకంటే 24వ అధ్యాయం 25వ అధ్యాయం రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి. యాక్చువల్గా ఆ రెండింటిని విడదీసి చాప్టర్ వైజ్గా డివైడ్ చేశారే కానీ నిజానికి ఆ రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి. ఇలా మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడల్లా మనకు జరిగేది ఏంటో తెలిసే, దేవుడి యొక్క హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆయనకి తగ్గట్టుగా మనం ఎలా ప్రవర్తించాలో తెలిసేసుకోవడం. తల్లిదండ్రులు హృదయాన్ని పిల్లలు అర్థం చేసుకుంటే బయట వాళ్ళు వచ్చి మీ నాన్న ఎట్లా అనుకుంటున్నాడు, మీ అమ్మ ఎట్లా అనుకుంటుందంటే నమ్ముతారా? నమ్మరు. మాకు తెలిసి మా నాన్న ఏమనుకుంటున్నాడు నా గురించి, మా అమ్మ భయం కలిగి ఉండరు కానీ ధైర్యంగా చెప్తారు. ఇదే బైబిల్ స్టడీ చేసే సహాయం మనకి. ఊరకని ఎవరు ఏది చెప్తుందో నమ్మకూడదు. మనం దేవుడికి ఆయన హృదయాన్ని తెలుసుకుంటే వాళ్ళు ఎవరైనా సరే దేవుడికి నమ్మకుంటే చాలు. అది దేవుడి హృదయం తెలుసుకుంటే సరిపోదు. లేకపోతే ఏముంది, మనకు తెలీదు. ఎవరు ఏది చెప్తారో చెప్తారు. ఎవరు చెప్తారు?
ఇశ్రాయేల్లో సొంత ప్రవక్తలే అబద్ధాలు చెప్తారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేల్లో సొంత ప్రవక్తలు అబద్ధాలు చెప్తారు. ఎక్కడ తెలిసింది? మనం తెలుసుకోవాలా దేవుడికి వాక్యం, రైట్? కాబట్టి బైబిల్ స్టడీ ఎప్పుడు కూడా దేవుడు హృదయాన్ని అర్థం చేసుకుని చేసేది. సో అందుకని ఈ విషయాలు మనం పరిశీలిస్తాం. సో 24th చాప్టర్ అంతా కూడా దేవుడి యొక్క రాజ్యాన్ని కూర్చున్న సంగతులే చెప్పబడతా వచ్చినాయి. వాళ్ళు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగారు. ఏమని అడిగారంటే, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆ కాలం ఎప్పుడు వచ్చిన, నువ్వెప్పుడు వస్తావు అంటే ఇట్స్ అ టైం కదా, టైం కోసం ఎదురు చూసారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు దేని గురించి మాట్లాడబడింది? సమయం కోసమే కదా. సో నీ రాకడ ఎప్పుడు జరిగిద్ది అన్నప్పుడు అది కూడా దేనికోసం చెప్పబడింది? సమయం కోసమే కదా. దేని సమయం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మరి 24వ అధ్యాయంలో మొదటి పోర్షన్లో యూదుల కోసం అని చెప్పుకున్నాము, రెండవ పోర్షన్ ఎవరి కోసం? విశ్వాసుల కోసం అని చెప్పాము. మొదటి పోర్షన్లో వచ్చినప్పుడు ఆ టైం ఎట్లా వచ్చిందంటే, నాశనకరమైన ఏ వస్తువు నిలవరాని చోట నిలిచినప్పుడు మీరు అందరూ ఏమవ్వాలంటే కొండలకి పారిపోవాలి, అంటే టైం అక్కడికి వచ్చేసిందని దాని అర్థం వాస్తవాన్ని. ఇప్పుడు సెకండ్ పోర్షన్లో వచ్చేసరికి అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురించి లేతగా ఉండే తన కొమ్మలు చిగురిస్తున్నాయో అది వసంతకాలం సమీపంగా ఉందని మీరు తెలుసుకోండి. వసంతకాలం అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ కింగ్డమ్, రాచరికం, రాజ్యం వచ్చే సమయం అని అర్థం. దేనికి రాజ్యం? మనం అందరం రాజ్యం కోసం ఎదురు చూస్తున్నామా? ఇది ఒక సమస్య. యాక్చువల్గా మనమంతా కూడా ప్రజాస్వామ్యాన్ని చూస్తుంటాం. యాక్చువల్గా ఈ ప్రజాస్వామ్యంలో ప్రైమ్ మినిస్టర్లు ఉంటారు, చీఫ్ మినిస్టర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు, ఇట్లాంటివన్నీ తెలుసు మనకి. సో వీళ్ళందరూ ప్రభుత్వాలు చేస్తూ ఉంటారు, ఇది మనకు తెలుసు. ఆ రోజు రాచరికం వచ్చింది. ఆ రాచరికం ఎలా ఉంటుందంటే దేవుడు మాత్రమే రాజు అయి ఉంటాడు. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఈ లోకంలో ఎప్పుడైనా ప్రతికూలమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనకి వెంటనే అర్థమవుద్ది, ఈ లోకంలో ఎప్పుడు దేవుడు రాజ్యం వచ్చిందబ్బా. మనం అనుకుంటాం అన్యాయం ఎంత ప్రబలుతుందబ్బా, ఎప్పుడు దేవుడు రాజ్యం వచ్చింది. దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వసంతకాలం సమీపించింది మీరు తెలుసుకోండి. ఎప్పుడు? అంజూరపు చెట్టు చిగురించి దాని కొమ్మలు లేతయ్యే చిగురించినప్పుడు. సో ఇప్పుడు ముందున్న చాప్టర్ అంతా కూడా దేనికోసం అంటే దేవుడి యొక్క రాజ్యం కోసమే. ఇప్పుడు కూడా ఇక్కడ పరలోక రాజ్యం అని చెప్పినప్పుడు దాని అర్థం కూడా దేనికోసం అంటే దేవుడి యొక్క రాజ్యం గురించే. ఒక మాటలో ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడి రాజ్యం అనగానే చాలా సింపుల్గా క్రైస్తవులు అందరూ కూడా వెంటనే దేనికి షిఫ్ట్ అయిపోతారు అంటే, పరలోక రాజ్యం అనగానే కొత్త భూమి, కొత్త ఆకాశానికి షిఫ్ట్ అవుతారు. యాక్చువల్గా మనం అందరం ఎక్కడి కోసం వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తున్నాం అనుకుంటాం. ఒక ఆయన అడిగాను నేను యాక్చువల్గా, అప్పుడు రోడ్డు మీద పాస్టర్ గారు ఆయన, మీరు దేవుడిని నమ్ముకున్నాక ఏమొచ్చిందంటే పరలోక రాజ్యం వచ్చింది అన్నారు. పరలోక రాజ్యం అంటే నిత్య జీవం అంటే రక్షణ అర్థం. ఇట్లాగా అన్నీ కలిపి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పదాలు బైబిల్లో లేవా? ఉన్నాయి, కానీ వాటి గురించి కొంచెం డీటెయిల్గా తెలియలేదు అన్నమాట. నిజమే, వాస్తవానికి. సో మన లైఫ్లో అట్లా ఉండకూడదు. ఎవరాళ్ళు పాస్టర్లే మాట్లాడుతున్నారట, మనం అట్లా ఉండకూడదు. పరలోక రాజ్యం అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న అసలైన మీనింగ్ ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన అని అర్థం. మీరు చూడండి, కీర్తన 91లో అతనికి దీర్ఘాయువునిచ్చి నేను కనపరుస్తాను అని రాసి ఉంటుంది. దీర్ఘాయువు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన అని దాని అర్థం. దీర్ఘాయువు అంటే ఇట్స్ లాంగ్ టైం. ఒక మాటలో అది ఎక్కువ పీరియడ్ జీవించడానికి కావాల్సిన ఏర్పాటు. మీరు చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కువ కాలం బతికిన వాళ్ళు ఎంతకాలం బతికారు? సుమారు 969 సంవత్సరాలు మెతూషెలా అనే ఆయన బతికాడు. ఇది క్విజ్ పెట్టాలి మీకు యాక్చువల్గా కదా. 969 సంవత్సరాలు ఎవరు బతికారు? మెతూషెలా బతికాడు. అంటే దాదాపుగా అందరూ కూడా ఎన్ని సంవత్సరాలు బతికినట్టు? యావరేజ్గా అంటే ఎక్కువ కాలం బతికిన వాళ్ళు 1000 సంవత్సరాల దగ్గరికి వచ్చారు వాళ్ళు. అది లాంగ్ లైఫ్. యాక్చువల్గా మన లైఫ్లో కూడా చిన్న పొరపాటు లేకుండా ఎంతకాలం బతుకుతాం తెలిసే? 1000 సంవత్సరాలు బతుకుతాం. ఇది లాంగ్ లైఫ్, దీర్ఘ ఆయువు. ఒక మాటలో నువ్వు దీర్ఘాయువుడు అవునట్లు నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించు. ఆ పదానికి అర్థం ఏంటంటే ఇదే. యాక్చువల్గా మనకు చాలాసార్లు బైబిల్లో ఉన్నటువంటి ఈ మర్మం అర్థం కాలేదు. యాక్చువల్ దీర్ఘాయువు అనగానే ఒక మాటలో పరలోకం అంటే కొత్త భూమి, కొత్త ఆకాశం అనుకుంటాం. కాదు, యాక్చువల్గా ఇక్కడ ఉన్న టర్మ్స్ మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పరలోక రాజ్యం దేన్ని పోలి ఉంది? మనం దాంట్లోకి వెళ్తాం. యాక్చువల్ చూడండి, మొదటి వచనం చదువుతాం. రైట్. ఇప్పుడు ఈ వచనం ఆలోచిద్దాం. ఎంతమంది కన్యకులు ఉన్నారు అక్కడ? 10 మంది. బైబిల్ నంబర్స్ కూడా చెప్పింది కదా, 10 అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ఒక రకమైనటువంటి మానవ పరిపూర్ణత అని అర్థం. ఒక మాటలో బైబిల్ యొక్క టర్మ్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే 3 అనే సంఖ్య తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఇదంతా కూడా డివైన్ కంప్లీషన్ అని అర్థం, దైవికమైన పరిపూర్ణత అని అర్థం. 7 అనే అంకె టెంపరల్ కంప్లీషన్ అని అర్థం. 7 అనేది మనకు చాలాసార్లు బైబిల్లో కనబడుతుంది న్యూ టెస్ట్మెంట్లో. దాని అర్థం ఏంటో తెలుసా? తాత్కాలికమైన పరిపూర్ణత అని అర్థం. తాత్కాలికమైన పరిపూర్ణత అది ఎవరి కోసం చెప్పబడిందని మానవుల మధ్యలో చెప్పబడింది. యాక్చువల్గా 7 సంఘాలు, 7 సిటీలు ఈ పరలోకానికి ఎక్కిపోయినాయా?
పరలోకానికి ఎక్కిపోగానే ఈ నంబర్ 7 ఏమైపోయింది? 12 అయిపోయింది. గమనించండి, 12 పునాదులు, 12 గుమ్మాలు, 12 ఒక మాటలో 12 గోత్రాలు, 12 మంది పేర్లు యాక్చువల్గా. సో ఇది 12 అనేది ఏంటంటే ఇటర్నల్ కంప్లీషన్ అని అర్థం, అంటే నిత్యమైన పరిపూర్ణత అని అర్థం. ఇప్పుడు 10 అని వచ్చేటప్పటికి దాని అర్థం ఏంటంటే మానవ పరిపూర్ణత అని అర్థం. ఒక మాటలో అంటే మానవుల మధ్యలో ఉన్నటువంటి పరిపూర్ణత. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు స్మరణ చర్చితో ఏం చెప్పారంటే, నీకు 10 దినాలు శ్రమ కలుగును, 10 దినాలు శ్రమ కలుగును స్మరణ చర్చిలో. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి సమాజపడి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల టైం స్పాన్లో 10 సార్లు కనపడతారు. ఎవరికి? శిష్యులకి కనపడతారు. యాక్చువల్గా 10 అనే పదానికి అర్థం ఏంటంటే ఒక మానవుల మధ్యలో ఉన్నటువంటి మానవ పరిపూర్ణత అని అర్థం. నిజం చెప్పాలంటే మానవులందరినీ పరిపూర్ణంగా గ్యాదర్ చేస్తే దానికి ఒక అంకె ఇవ్వచ్చు. దాన్ని అంకె ఇవ్వాలి, పరిపూర్ణత అంటే 10 అని పెట్టవచ్చు. యాక్చువల్గా 10 అంటే దాని అర్థం అది. ఇప్పుడు విశ్వాసులందరినీ, సరే విశ్వాసంలో కదా పక్కన పెడితే కన్యకులు, వీళ్ళందరూ మొత్తాన్ని దేంతో కంప్లీట్ చేశాడు ఆయన? 10తో కంప్లీట్ చేశాడు. మీరు చూడండి, బైబిల్లో ఇలా కూడా ఆలోచన చేసింది. ఎలా అంటే సంఖ్య గురించి, న్యూమరాలజీ గురించి మాట్లాడితే, ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది వచ్చారు, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది వచ్చారు. ఈ పదాలు చదివారు ఎప్పుడైనా? చదివే ఉంటారు. 12,000 మంది వచ్చారు. వీళ్ళందరినీ కలిపితే 1,44,000 మంది అని రాసుంటారు. చదవలేదా మీరు ఎప్పుడు? సరే చూద్దాం. ప్రకటన గ్రంథం బహుశా 14వ అధ్యాయం, 14 7 అది నేను ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. చదవండి. నాలుగో వచ్చిన 7వ అధ్యాయం 4వ వచ్చిన చాలు. మనకి పాయింట్ అంత ఇక్కడ ఇందులో సబ్జెక్ట్లో ఏంటి నేను అంటున్నానంటే, ఒక్కొక్క గోత్రంలో 12,000 మందిని తీసుకొచ్చారు. అదే సమయంలో ఆ 12,000 కలిపితే ఏమైంది అంటే అట్లా కలిపిద్ది బైబిల్. నేనేమంటున్నానంటే అట్లా కలిపిద్ది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బైబిల్ అట్లా కలిపిద్ది. ఎట్లా? 10+2 అని కలిపిద్ది. మీరు గమనించండి, ఇశ్రాయేల్ని వేగు చూడడానికి ఎంతమందిని పంపించారు ఐగుప్తుకి? అది ఇశ్రాయేల్లో ఒక కానాన్కి ఎంతమందిని పంపించారు? ఎంతమందిని పంపించారమ్మా? 24 మంది. ఎంతమందిని పంపించారు? 12 మంది. 12 మందిలో ఒక గ్రూప్ అంతా ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. ఇంకో గ్రూప్ ఏమయ్యారు? 2 అయ్యారు. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది. ఇశ్రాయేల్ కూడా డివైడ్ అయిపోయారు, 2 జాతుల కింద డివైడ్ అయిపోయారు. ఈ 2 జాతుల్లో 10 గోత్రాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఓ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇశ్రాయేలు అనే గ్రూప్కి వెళ్ళిపోయింది. ఇంకా 2 గోత్రాలు ఏమొచ్చి యోధా అని. ఇలా వాస్తవానికి బైబిల్ డివైడ్ చేసేది కూడా యాక్చువల్గా 10+2. దాని అర్థం ఏంటో తెలిసే, వాస్తవానికి ఎటర్నల్ కంప్లీషన్ అర్థం. ఒక మాటలో మానవుల యొక్క పూర్తి మొత్తాన్ని దైవికమైన సహవాసంతో పూర్తిగా కంప్లీట్ చేయడం అని అర్థం. బైబిల్ని ఇలా కూడా ఆలోచించవచ్చు అని నేను చెప్పడానికి చేసే ప్రయత్నం ఇదంతా. మనం ఆలోచించాలి. ఇప్పుడు 7 అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? 4+3 ఇట్లా చెప్పొచ్చు. అలా అని చెప్పి ఏది పడితే 5+2 అని అట్ట అనకూడదు. వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని కొన్ని సత్యాలు చెప్పబడడం మంచిదని నా ఉద్దేశం. కానీ ఇలా కూడా జరిగిద్ది. ఎప్పుడైతే మనం చెప్పేటప్పుడు ఒకవేళ ఈ న్యూమరాలజీ కూడా కరెక్టే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను ఈ మాట చెప్తాను అంతే వాస్తవానికి. సో ఇప్పుడు 10 అనే పదం మానవ మధ్యలో ఉన్నటువంటి సంపూర్ణత అని, పరిపూర్ణత అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. కన్యకులు అని ఎవరు అంటారు? యాక్చువల్గా మ్యారేజ్ ఇంకా అవ్వని వాళ్ళు, ఎవరికి సంబంధించిన వాళ్ళని కన్యకులు అంటారు యాక్చువల్గా. సో ఇప్పుడు నిజానికి కన్యకులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి పెండ్లి కుమారుడు కోసం ఎవరు ఎదురు చూడాలా? పెండ్లి కుమార్తె ఎదురు చూడాలి. అవునా? పెండ్లి కుమార్తె అంతేనా? భాష అట్లే రాస్తుంది కదా యాక్చువల్గా. భాష కన్యకులు ఎదురు చూస్తారు అనకూడదు, తప్పవుతుంది అది వాస్తవానికి. పెండ్లి కుమార్తె అనాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, పెండ్లి కుమార్తె అంటే సమిష్టిగా ఉన్న దేవుడి ప్రజలు అని దాని అర్థం. అక్కడ సింగులర్ చెప్పబడినప్పుడు అక్కడ పెండ్లి కుమారుడు సింగులర్, అదే సమయంలో పెండ్లి కుమార్తె సింగులర్. సో కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి దైవిక మొత్తాన్ని డివైడ్ చేసేటప్పుడు కన్యకలుగా చెప్పాల్సి వచ్చింది ఖచ్చితంగా దేవుడి యొక్క రాజ్యాన్ని. గుర్తుపెట్టుకోవాలి. ఇలా డివైడ్ చేసి చెప్పాల్సి వచ్చినప్పుడు మరి దేవుడి యొక్క ప్రజల మధ్యలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలను చెప్పగలగడానికి కావాల్సిన ఏర్పాటు చేసేటప్పుడు తప్పకుండా కన్యకల గురించి చెప్పాలి యాక్చువల్గా. ఎందుకంటే దే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ బ్రైడ్ గ్రూమ్ కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కన్యకలు ఎవరు? అవిశ్వాసులా? అంటే ఇక్కడ బుద్ధిగల కన్యకలు కొంతమంది ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు కొంతమంది ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏమని పిలవాలి మనం? అవిశ్వాసులు, దేవుడు నమ్మని వాళ్ళు అని పిలవాలా? ఎందుకంటే ఇక్కడ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటో తెలుసా? వీళ్ళందరూ తమ దివిటీలు పట్టుకొని, దేవుడు నమ్ముకోకపోతే దివిటీలు పట్టుకుంటారా? పట్టుకోరు. దివిటి అనే పదానికి అర్థం ఏంటంటే వెలిగించబడిన ఆత్మ అని అర్థం ఒక్క మాటలో.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగమును పరిశోధించును. కానీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్టు మన పాపాల చేత అపరాధం చేత చచ్చిన వారమైనప్పుడు ఆయన తానే మకమకలాడే అవిసనార నార్పలేదు కాబట్టి పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు మన ఆత్మ ఏమైంది, వెలిగించబడింది. కాబట్టి ఆ దివిటి అంతా తిరిగి జన్మించిన విశ్వాసులకే ఉంటుంది యాక్చువల్గా. సో ఎటువంటి సందేహం లేదు, ఈ కన్యకలు ఎవరంటే తిరిగి జన్మించిన విశ్వాసులు. కాబట్టి ఈ వర్తమానం కేవలం మనకు మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి కదా, అవిశ్వాసులైన వాళ్ళకి కాదు యాక్చువల్గా, మన విశ్వాసులైనా మనకే యాక్చువల్గా. సో పరలోక రాజ్యం అనేది విశ్వాసులకు సంబంధించిన విషయమే, రైట్. ఆ విషయం ముందుకెళ్దాం మళ్ళీ నెక్స్ట్. రైట్. సో ఇప్పుడు మన దివిటి అనే పదాన్ని కూడా మనం ఆలోచించాలి. దివిటి అంటే మనం చెప్పుకున్నాం యాక్చువల్గా, బయలుదేరిన 10 మంది కలిగి వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఎట్లా డిఫైన్ చేస్తారు అట్లా వెంటనే? అంటే వీళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అని ఎటువంటి సందేహం లేదు. చర్చ్లో మనం వాళ్ళిద్దరిని డివైడ్ చేయడం అనేది కుదరదు అసలు, సందేహం లేదు. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక ఆవిడ ఉంటుంది, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక ఆవిడ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా స్త్రీలే. వీళ్ళిద్దరికీ కూడా వేరే పేర్లు కూడా ఉన్నాయి, సిటీలు అనే పేర్లు, పట్టణాలు అనే పేరు అనమాట. 17వ అధ్యాయంలో ఉన్న ఆ సిటీ పేరు అంటే బబులోను పట్టణం అని కదా. 21వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈవిడికి పేరు ఏంటంటే నూతనమైన యెరూషలేము అనే పేర్లు ఉంటాయి. ఆవిడని పక్కన పెట్టి చూస్తే ఎవరెవరో మనకు తెలియదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు, కలిసిపోయి ఉంటారు యాక్చువల్గా. అసలు మనం డివైడ్ చేయడం కుదరదు. అంతేకాదు వీళ్ళిద్దరి పేర్లు కూడా సంఘమే. 17వ అధ్యాయంలో ఉన్న ఆవిడ కూడా క్రిస్టియనే. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ మిషన్ ఎప్పుడు ఎవరితో తను సంబంధించి చెప్పుకుంటుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సంబంధించి. అందుకనే రోమన్ క్యాథలిక్ మిషన్ అనే పదం ఎప్పుడు కూడా క్రైస్తవత్వంలో మేజర్గా పెద్దగా ఉన్నటువంటి సంస్థను చెప్తూ ఉంటారు కదా. సో ఈమె యేసుక్రీస్తుని దేవుడైనా ఒప్పుకుంటుంది. అందుకని అక్కడ క్రూర మృగం ఒకటి ఉంటుంది, దాన్ని ఆమె హస్బెండ్గా పిలువబడుతూ ఉంటుంది 17వ అధ్యాయంలో. 21వ అధ్యాయంలో ఈమెకు ఒక హస్బెండ్ ఉన్నాడు, ఆయన పేరు ఏంటి, ప్రభు అయిన యేసు. వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఆ పోలికల్లో ఇద్దరు ఒకేలా ఉంటారు. మన లైఫ్లో గుర్తుపెట్టాలా, మనం విశ్వాసుల మధ్యలో ఎవరు వీళ్ళు వాళ్ళు అని చెప్పి మనం గుర్తించలేము. బట్ కానీ అక్కడ ఉన్న అనుభవం ఆ రెండింటిని సపరేట్ చేసి చూపించదు. అదేంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్. 4వ వచనం దగ్గరికి వెళ్దాం. 3 బుద్ధ వాస్తవం చూడండి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు, బుద్ధిగల వారు తమ దివిటీలతో సిద్ధంలో నూనె తీసుకుని పోయారు. ఎక్కడ తీసుకుపోయారు యాక్చువల్గా అంటే వాస్తవానికి వీళ్ళు ఎక్కడ తీసుకుపోయారు, ఎట్లా వీళ్ళు ఆ విషయాన్ని అసలు చూడగలరు వాస్తవానికి? చూడండి ఒకసారి 5వ వచనం చదువుదాం, మళ్ళీ దీని దగ్గరికి వద్దాం. రైట్, చాలండి, ఇంకా ఆ విషయాన్ని పొడిగించుకున్నా. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా తమ దివిటీలు తీసుకొని వెళ్తున్నారు. యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నిజానికి అక్కడ రాయబడింది ఏంటంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, నిద్రపోయారు. యాక్చువల్గా నిద్రపోవడం అనే పదానికి బైబిల్ ఏం చెప్పిద్దంటే, స్పిరిచువల్గా ఒక మాట చెప్పిద్ది, మీరు ఆత్మ సంబంధంగా నిద్రపోయారని కొంతమంది అంటుంది. వాస్తవం అంటే ఏంటి, స్పిరిచువల్గా వాళ్ళు ఏమయ్యారంటే డెడ్, చచ్చిపోయారు అని దాని అర్థం. జీవించుతున్నావు అని పేరు నీకు ఉన్నది కానీ మృతుడువే అని చెప్పినప్పుడు వాళ్ళు స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా ఏమయ్యారు, డెడ్. వాళ్ళు ఏమి చేయలేరు, బతకలేరు అనమాట. కానీ ఇక్కడ విషయం అది కాదు. ఇక్కడ ఎలా ఉందంటే లిటరల్గా వీళ్ళు ఏమయ్యారంటే చచ్చిపోయారు. బుద్ధిగల కన్యకలు ఏమయ్యారు, మరి చచ్చిపోతే మనకేం సంబంధించిద్దన్న అని వెంటనే మనం ఇంకా బతికే ఉన్నాం కదా. ప్రభువు అక్కడ ఆలస్యం అయితే మనం ఏం చేస్తాం, మనం కూడా వెళ్ళిపోతాం, దాని ప్లేస్కి వెళ్ళిపోతాం కదా. సమస్య అంతా ఒకటి. ఇక్కడ మనకి క్లియర్, వాస్తవానికి ప్రభు ఆలస్యం చేసినా లేకపోతే తొందరగా చేసినా మనం చేయాల్సింది ఏంటి అనేది ఇక్కడ ఉంది. కానీ జరిగిన సంభవం అయితే అది వాస్తవానికి. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా తమ ఆత్మలో వెలిగించబడిన దివిటీలు మాత్రమే తీసుకెళ్లకుండా బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే తమ యొక్క సిద్ధుల్లో కూడా నూనె తీసుకెళ్ళారంట. యాక్చువల్గా దీపం అంటే దాని అర్థం ఏంటంటే మన ఆత్మ అని అర్థం. నిజానికి మన ఆత్మ లోపల వెలిగించబడిద్ది, బట్ కానీ ఆ వెలుగు మన క్రియల మూలాన బయటికి కనబడిద్ది. అందుకని బైబిల్ ఏం చెప్పిద్దంటే, మనుషులు యందు మీ సత్క్రియలైన వెలుగు ప్రకాశింపనివ్వండి. మాథ్యూ గాస్పెల్ 5th చాప్టర్లో ఆ పదాలు ఉంటాయి కదా, చదువుదాం ఒకసారి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి.
ఉమ్, 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 ఉమ్. సో ఈ వచనం ఏం చెప్తుందంటే, వెలుగు అనే పదానికి ఉన్న రైట్ మీనింగ్ ఏంటంటే క్రియలు అని అర్థం. ఒక మాటలో మన కండక్ట్, మన ప్రవర్తన, అవుట్వర్డ్ బిహేవియర్ అని దాని అర్థం. సో వీళ్ళందరూ కూడా చాలా బాగానే ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళ యొక్క వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. ఎప్పుడు ఆ వెలుగు ప్రకాశిస్తుందంటే వాళ్ళ లోపల నూనె ఉన్నంత కాలం ఏం జరిగిద్ది, ప్రకాశించింది. యాక్చువల్గా మీరు గమనించండి, క్యాండిల్ అనేది తనలో ఉన్నటువంటి ఆ యొక్క సబ్స్టాన్స్ పదార్థాన్ని తీసుకునేది వెలుగుతూ ఉంటుంది యాక్చువల్గా. బట్ కానీ దీపం అనేది దేంట్లోంచి తీసుకుంటుంది బలాన్ని? నూనెలోంచి, ఆయిల్లోంచి తీసుకుంటుంది. ఈ రెండింటికి భిన్నంగా ఉంటుంది యాక్చువల్గా. క్యాండిల్ అనే దానిలోనే బలం ఉంటుంది. అదే కరిగించుకొని మీరు చూడండి, క్యాండిల్ని చిన్న కప్పులో పెడతారు, అది కరిగిపోయి ఎక్కడ పడిద్ది, అక్కడే పడిద్ది, అక్కడే పడిద్ది, అక్కడే పడిద్ది, అదంతా వెలుగుద్ది. కానీ ఇక్కడ అలా రాయలే, దాన్ని నేరేట్ చేయలే. ఇక్కడ ఎలా చేశారంటే దివిటీలు అని చెప్పారు యాక్చువల్గా. దివిటీలు అని చెప్పినప్పుడు దానికి ఏం కావాలి, కింద ఆయిల్ కావాలి, నూనె కావాలి. మీరు గమనించండి, ఈ వెలుగు ఎలా బయటకు వచ్చిందంటే కారణం కనపడకుండా ఉండే ఆయిల్కి సంబంధించిన విషయం. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరు కూడా సిమిలర్గా ఎట్లా చేశారంటే తమ దివిటీల్లో ఏం చేశారు, వెలిగించబడతానే ఉన్నారు. యాక్చువల్గా వెలుగుతూనే ఉన్నారు. స్పిరిచువల్గా వాళ్ళు వెలుగుతూనే ఉన్నారు. వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ ఉన్నారు. యాక్చువల్గా వెలుగుతూనే ఉన్నారు. మీరు గమనించండి, బుద్ధిగల కన్యకులు చేసిన పని ఏంటంటే తమ సిద్ధుల్లో ఏం చేశారంట, వేరే ఆయిల్ తీసుకెళ్ళారంట. ఇది ఎలాంటి ఆయిల్? ఎందుకు బుద్ధి లేని కన్యకులకి ఇది అర్థం కాలేదు? ఇది మనకు అర్థం అవ్వాల్సిన అసలైన విషయం. మీరు గమనించండి, బుద్ధిగల కన్యకులు తమ సిద్ధులు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ని క్యారీ అవుట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వాళ్ళకు ఉంది. ఎక్స్ట్రా ఆయిల్ అంటే దాని అర్థం ఏంటో తెలిసే, పరిస్థితి దాటిపోయినప్పటికీ కూడా దాన్ని వాడుకోగలగడానికి, లేదంటే భవిష్యత్తుని గురించి ఆలోచన చేయడానికి. ఎట్లా ఆలోచన చేశారు? ఒకవేళ పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తాడేమో, ఇది అసలు విషయం. ఒకవేళ పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తే ఏం చేయాలా? వెలిగించుకోవడానికి మనకేం కావాలా? సిద్ధుల్లో ఉన్న నూనె అయిపోతుంది. కానీ యాక్చువల్గా మనం ఏం చేయాలి, వెంటనే మన దివిటీలో ఉన్న ఆయిల్ అయిపోతుంది. సిద్ధుల్లో ఉన్నటువంటి ఆయిల్ కూడా ఏం చేయాలా? వాడుకోవాలి. నా మాటలు మీకు అర్థం అవుతున్నాయి. దివిటీ అంటే ఒక దీపం బుడ్డి అనుకున్నాం. యాక్చువల్లీ ఆ బుడ్డిలో ఉన్న ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది వెలుగుతుంది. కానీ ఇది అయిపోతే వెంటనే పోయడానికి ఇంకొక దాంట్లో మనకు కూడా ఆయిల్ ఉండాలి. అది సిద్ధులు, లేదంటే ఒక రకమైనటువంటి వేరే విషయం అని చెప్పుకోవచ్చు. అది ఏది చెప్పినా కష్టం అవుతుందని నేను ఏది చెప్పలేకపోతున్నాను. అక్కడ విషయం ఏంటంటే, సంగతి ఏంటంటే బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంటే ప్రస్తుతానికి వెలుగుతున్నాం కదా అనుకొని ఏం చేశారు, అసలైనటువంటి విషయాన్ని పోగు చేసుకోలేదు. అది ప్రాబ్లం. నిజానికి వెలగడం అనే పదానికి అర్థం ఏంటంటే పరిశుద్ధమైన నీతి క్రియలు మనుషుల ముందు కనపరచడం. చాలాసార్లు నీతి క్రియలు చేయడం అనేదే మనం బలహీనంగా ఉంటే, మన ఆత్మ ఇంకా పూర్తిగా వెలుగుతుందో లేదనేది మనకు అర్థం కాకపోతే చాలాసార్లు ఇందులో ఉన్నదానికి మనం సంభవించలేనట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇందులో ఉన్న విషయానికి తగినట్టుగా మనం ఉండలేకపోతున్నామని జాగ్రత్త పడాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన పాపాలు మన యొక్క ఆత్మ వెలిగించబడకుండా అడ్డం పడుతూ ఉంటుంది ఎంతసేపు. దాన్ని మనం ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తంలో కడుక్కుంటూ ఉంటామో తెలియకుండానే పరిశుద్ధాత్మ ఏం చేస్తారు, మన ఆత్మని వెలిగిస్తూ ఉంటారు. తెలియకుండానే ప్రభువులాగా ఫీల్ అవుతూ ఉంటాం, ప్రభువులాగా ఆలోచిస్తూ ఉంటాం, ప్రభువులాగా చేయడానికి మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఇది ఒక వ్యక్తి చక్కగా ఉన్నాడు అనడానికి రుజువు. ఎలా ఆదర్శంగా ఉండాలనేది కాదు ఇక్కడ విషయం, ఎలా నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ నుంచి నడుస్తున్నావు అనేది అసలు విషయం. సో క్రియలు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే మనిషి కుమారుడు లేదండో, ఎప్పుడైతే పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడో అందరూ ఏం చేశారు, కునికి నిద్రించారు. నిద్రించినప్పుడే దాని అర్థం ఏంటంటే చనిపోవరు కావచ్చు, వేరే నిద్రించారన్న పదానికి చనిపోవు కావచ్చు, లేదంటే ఈ దేహాన్ని విడిచిపెట్టినవారు కావచ్చు. కానీ ఎప్పుడైతే అర్ధరాత్రి పూట వచ్చిందో వెంటనే వీళ్ళు ఏమయ్యారు, లేచి అక్కడ చూడండి అందరూ లేచారని రాస్తుంది. ఏం రాస్తుంది? కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచారు. అందరూ లేచారు. మీరు గమనించండి, రిజరక్షన్లో, పునరుద్ధానంలో విశ్వాసులు అందరూ ఏమవుతారు, లెగుస్తారు యాక్చువల్గా. కానీ ఎప్పుడు లేచారు అనేది అసలు విషయం. అంగీకరించబడ్డారు లేదు పరలోక రాజ్యానికి ఎత్తబడడం అనేది అది అసలు విషయం. మనం గుర్తుపెట్టుకోవాలి. లెగడం అనేది సమస్య జరుగుద్ది, కానీ ఎప్పుడు ఏంటనేది ఆ టైం అనేది ఇంపార్టెంట్. మీరు చూడండి, వెంటనే ఆ పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆ బాకా ఊదారు, వీళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. వీళ్ళు మళ్ళీ వచ్చి తలుపు తీయమని అడిగితే వీళ్ళు తలుపు తీసారా? తీయలేదు. సమస్య అంతా పెద్దదైపోయింది యాక్చువల్గా. దాని అర్థం ఏంటో తెలిసే, ప్రస్తుతానికి మన మధ్యలో జరుగుతున్న విషయాలు ఆత్మ సంబంధంగా ఉంటున్నామా లేదా, లేదంటే సిద్ధుల్లో ఉన్న ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామా లేదా అనే విషయాన్ని పట్టింపు లేకుండా ఉంటే, ఎప్పుడైతే ప్రభువు ఆలస్యం చేస్తాడో తెలియకుండానే కొంత టైం అయిపోయిన తర్వాత మన ఆత్మ ఏమవుతుందో తెలిసే, మినుకు మినుకుమని కొట్టుకుంటా బలహీనం అవుతుంది. అది
అంతెందుకు, ఆదివారం ఇక్కడ బాగా వెలుగుతాయి గట్టిగా దీపాలు. మళ్ళా శనివారం వచ్చేసరికి ఏమవుతుందో తెలిసే, మెల్లగా డల్ అయిపోతా ఉంటాయి కదా. అలాంటిది కొంత టైం వరకు కూడా పీరియడ్ పొడిగించబడిందంటే తెలియకుండా మన ఆత్మ ఏమవుద్దో తెలిసే, దానికి ఉన్న లైఫ్ అందక అది బలహీనం అయిపోతూ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాలా, ఇట్లా అయిపోతే ఒక సర్టెన్, అంతెందుకు ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, కానీ వాస్తవానికి మన అనుదిన జీవితంలోనే ఒక సమస్య మనం అనుకోని విధానంలో మన ముందుకు వచ్చినప్పుడు మన ఆత్మ దాన్ని ఫేస్ చేయడానికి బలం కలిగి ఉండదు. అది ఎంత ప్రాబ్లం అయితే. మీరు ఇటువంటి విషయాన్ని ఎప్పుడైనా చూసారా? నేను గుర్తుపట్టగలను. ఉదయాన్నే నేను ఎప్పుడైనా కొంచెం బలహీనంగా ప్రార్థన లేనప్పుడు, లేదంటే అది ఎప్పుడైనది కాదు, అర్ధరాత్రి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ప్రభు లేపుతాడు యాక్చువల్గా తెలియకుండా, నేను దీనికోసం ప్రార్థన చేసుకో. మనం ప్రార్థన చేయకుండా బలహీనంగా ఉన్నామంటే ఆ రోజు సాయంత్రానికి ఏమవుద్దో తెలిసే, మన ఓటమి మన కళ్ళ ముందు కనపడుతుంది. దాని అర్థం ఏంటి? దేవుడు గెలవలేడనా? లేకపోతే నువ్వెప్పటికీ గెలవలేవనా? కాదు, నువ్వు గెలిచావు చాలాసార్లు, అది దేవుడు కూడా గెలుస్తాడు. కానీ యాక్చువల్గా నువ్వు ఎవరి దగ్గర నుంచి బలం పొందలా? ఆయన దగ్గర నుంచి బలం పొందలా. ఇది సమస్య. నీకు అది అర్థం అవ్వాలి. మన లైఫ్లో ఈ ఆస్పెక్ట్లు అర్థం అవుతే మనం ఎప్పటికప్పుడు మన దివిటి కొంచెమైనా పొరపాటు పడిందంటే వెంటనే దాన్ని ఏం చేస్తాం తెలిసే, బలంతో నింపుతాం. అంత మాత్రమే కాదు, అక్కడ చాలా మంచి ఆస్పెక్ట్ ఉంటుంది, అది మనం మాట్లాడిపోతున్నాం. మన దివిటి ఎలుగుతున్నప్పటికీ కూడా మన సిద్ధిలో ఆయిల్ నింపబడే వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దాని అర్థం దాన్ని ప్రిజర్వ్ చేస్తాం. యాక్చువల్గా ఎంతవరకు అంటే రాబోయే ప్రతి విషయాన్ని ఎదుర్కొనే అంతగా మన ఆత్మ ఎలా బలపరచబడిద్దంటే అది ఏమాత్రం కూడా వెనక్కి తిరిగి చూసుకోలేనంత రీతిలో. నిజానికి బలపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మే. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పటి వరకు ఉంటారు ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు? నో. మీరు తెలుసో లేదో, మనం తిరిగి జన్మించిన తర్వాత మన జీవం ఎవరి దగ్గర ఉందో తెలుసా? దేవుడి దగ్గర ఉంది. ఆయన ఎప్పటికీ ఉంటాడు. మనలో పరిశుద్ధాత్మ కూడా ఎప్పటికీ ఉంటాడు. నూతనమైన యెరూషలేములో కూడా మనం పనిచేస్తున్నామంటే మన లోపల నుంచి ఎవరు పనిచేస్తుంటారు? ఆయనే పనిచేస్తారు. ఈరోజు మనం ప్రార్థన చేసి కనిపెడితే 100 ప్రార్థనలు 1, 2 మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఆ రోజు ప్రతి ప్రార్థన క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆయనతో మనం అనుసంధానమై ఉంటాం. ఈరోజు మనకు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడ ఫుల్ స్కేల్లో ఉంటుంది. ఒక మాటలో అంటే ఈరోజు మనం కనిపెట్టాలా ఏమన్నాడు ప్రభు అని. ఆ రోజు కనిపెట్టవసరంలా, డైరెక్ట్గా ఏమవుతుందో తెలుసా, మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు ఆయన. అట్లా మనం నూతనమైన యెరూషలేములో నుంచి బయటకు వచ్చి ఈ ప్రపంచాలను పరిపాలిస్తూ ఉంటాం. ఇది బైబిల్ చెప్తున్న బోధ, ఇది నేను చెప్తుంది కాదు. ఈ ప్రపంచాలను ఎవరు పరిపాలిస్తుంటారు? కృపాయుగంలో ఉన్న దేవుని ప్రజల్లో, తిరిగి జన్మించిన ప్రజల్లో, ప్రభు యొక్క రక్తంలో విమోచించబడి ఆయనకి పెండ్లి కుమార్తెగా ఉండడానికి పిలువబడిన ఈ ప్రజలు నూతనమైన యెరూషలేములో ఏం చేస్తారు తెలుసా? పరిపాలిస్తారు. వీళ్ళకి భూరాజులు అని పేరు. అక్కడ భూమి మీద నుంచి బయటకు వచ్చినటువంటి రాజులు వీళ్ళు. ఇప్పుడు చెప్పట్లేదా మీరు రాజులైనా యాజకులని? ఇప్పుడే చెప్తున్నారు కదా. మన ఆత్మలో ఈ రోజుకి ప్రతి వారిని చూసినప్పుడు మన లోపల ఏమైందంటే, నిజమైన రాజుకి వీళ్ళు అర్థమయ్యేటట్లు వీళ్ళు దేవుడిని నమ్ముకోవాలని మన హృదయంలో అనిపించదా? నిజానికి వీళ్ళు రాజులే, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు తమ రాజు కోసం పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మీరు గమనించండి, ఇట్లా నిత్యత్వం వరకు ఉండే ఆ పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడూ ఉంటారు యాక్చువల్గా. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఎలా ఆ సిద్ధుల్లో నూనెని క్రియేట్ చేసుకోవాలో బుద్ధి లేని కన్యలకి అర్థం కాలేదు. ఇది సమస్య. ఎలా ఆ నూనె అంటే దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకే గుర్తు. పరిశుద్ధాత్మ మనం తిరిగి జన్మించిన మనలోకి వచ్చాడు కదన్నా, నిజమే. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడన్న మాట నిజమే. కానీ పరిశుద్ధాత్మ పూర్తిగా మనల్ని ఆక్రమించాలనేది కూడా అంతే నిజం యాక్చువల్గా. అందుకే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ మీ అంతరంగ పురుషుని ఏం చేయాలా? బలపరచాలా. ఆత్మ మీ అంతరంగ పురుషుని ఏం చేయాలా? బలపరచాలా. మీ ఆత్మ, పరిశుద్ధాత్మ మీ ఆత్మలోకి వచ్చింది కదన్నా. మరి కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా అని చెప్పినప్పుడే పౌలు వెంటనే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏం రాశారు? ఆత్మ వల్ల మీ ఆత్మ పరిశుద్ధాత్మ వల్ల మీ అంతరంగ పురుషుడు ఏం చేయాలా? బలపరచబడాలని కూడా రాశారు. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మని కలిగి ఉండడం కాదు ఇక్కడ విషయం, పరిశుద్ధాత్మతో నింపబడడం. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇది దాని అర్థం. మన జీవితంలో దీన్ని ఆశించాలా. లేకపోతే ఏమవుతుందో తెలుసా, సర్టెన్ పీరియడ్ వరకు మన భక్తి సరిపోద్ది అనుకుంటాం. అటు తర్వాత కొత్త విషయాలు మన జీవితంలోకి ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో మనకు అర్థం కాదు. సమస్య అవుతుంది వాస్తవానికి. మన జీవితంలో ఏది కూడా వృధా కాదు. మనం ఈరోజు బాగున్నాం అన్నమాట మనకు అర్థమవుతుంటే, అదే సమయంలో మనం చేయాల్సిన పని చాలా ఉంది. అదేంటో తెలుసా, మన సిద్ధుల్లో దేన్ని నింపుకోవాలా? పరిశుద్ధాత్మని నింపుకోవాలి. బైబిల్లో పరిశుద్ధాత్మతో నింపుదల అనే పదానికి ఒకే ఒక చిన్న ప్రాక్టీస్ ఉంది. అదేంటో తెలుసా, మీ స్వయాన్ని చంపడం. అంతకుమించి వేరే ప్రాక్టీసు లేనే లేదు. స్వయాన్ని చంపితేనే ఎవరు పని చేస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ మనలోంచి వస్తారు. చర్చ్లో ఇదేగా మనం ఎప్పుడు చెప్పుకునేది. కానీ వాస్తవానికి వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా,
ప్రస్తుతానికి అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా ఎవరికి సమర్పించుకుంటారు? వీళ్ళు దేవుడికి ఎక్కువగా సమర్పించుకుంటారు. వారు ప్రతి తలంపులో ప్రభు మీద ఆధారపడతారు. ఈవెన్ ప్రతి క్రియలో దేవుడి మీద ఆధారపడుతూ ఉంటారు. ఈవెన్ ప్రతి నిర్ణయంలో కూడా దేవుడి మీద ఆధారపడుతూ ఉంటారు. అంతేకాదు వాళ్ళ జీవితంలో ఎవ్రీ స్పేసు లేదంటే చిన్న ఖాళీ కూడా ప్రభు లేకుండా ఉండడానికి వీలు లేదన్నట్టుగా ప్రభువుకు తను అప్పచెప్పుకుంటాడు. వీళ్ళు బుద్ధిగల కన్యకులు యాక్చువల్గా. వీళ్ళిద్దరూ ప్రభు కోసం ఎదురు చూశారు, ఎటువంటి సందేహం లేదు. కానీ బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? ఇక్కడే ప్రభువుని ఎంజాయ్ చేసేస్తున్నారు యాక్చువల్గా. ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం. మన లైఫ్లో దీన్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఒకరోజు వచ్చేసిద్ది తెలియకుండానే మనల్ని ఏం చేస్తుంది తెలుసా? డివైడ్ చేస్తాం. చిన్న నిర్లక్ష్యం పెద్ద మరి దేవుడి నుంచి ఏర్పాటు అవ్వడానికి వీలుగా కారణమవుతుంది యాక్చువల్గా. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి విషయం అంతా ఒకటే, ఏంటో తెలిసే? నూనెని సిద్ధుల్లో నింపుకోవడం ఎలా? ఆయనే మనల్ని బతికిస్తాడు, ఆయనే మనల్ని వెలిగిస్తాడు. మీరు చూడండి, సమయం వచ్చినప్పుడు వీళ్ళు తమ దివిటీలు చక్కబరిచిరి, కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు? దివిటీలు చక్కబడలేదు. అమ్ము వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలండి. అమ్మే వాళ్ళ దగ్గర కొనాలంటే మీరు ఏం చేయాలండి? యాక్చువల్గా కొంత వాల్యూ ఇవ్వాలి కదా. ఊరికనే ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు. బైబిల్లో రాసలేదా లవోదిక ఆ సంఘానికి? నీలో ఉన్న విశ్వాసం పరీక్షలు గుండా వెళ్ళినప్పుడు బంగారం ఎలా పరీక్ష పెట్టి శుభ్రంగా అవుతుందో, సువర్ణంలా మారిద్దో, అట్లా నువ్వు పరీక్ష గుండా వెళ్ళాలి అని చెప్పి. అంతేకాదు, నీ కళ్ళకి కాటుకు నా దగ్గర నుంచి కొనుక్కో అని రాసింది. అంటే దాని అర్థం ఏంటి? మన దృష్టి సరిగ్గా దేవుడికి లేఖనాన్ని చూడగలిగేలాగా దీనికి ఆ కాటుకు పెట్టాలి. అప్పుడు ఏం జరిగిద్ది? ఇందులో ఉన్న వేస్ట్ అంతా పోతుంది. మనకు తెలిసి ఆడవాళ్ళకి కాటుకు పెట్టగానే ఏం జరిగిద్ది యాక్చువల్గా అంటే జనరల్గా కొన్ని వంద పెట్టుకుంటారు యాక్చువల్గా. అది ఒక ట్రీట్మెంట్కి సంబంధించిన విషయం కూడా అవుతుంది, కళ్ళకు సంబంధించి. మీరు గమనించండి, అప్పుడు ఏం జరిగిందంటే కళ్ళల్లో ఉన్న చెడు అంతా కూడా ఏమవుతుందంటే పోతూ ఉంటుంది. దాన్ని విలువ పెట్టి కొనాలా. సో మన లైఫ్లో మన సెల్ఫిష్నెస్ అనేది, మన స్వయం అనే దాన్ని అక్కడ ఖర్చు పెట్టి దాన్ని కొనాలా. అట్లా కొన్నామంటే మనం కన్యకల వల్ల ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ పారాగ్రాఫ్లో ప్రభు చెప్పాలనుకున్నది ఏంటంటే, చివరి వచనంలో ఉంది, ఆ 13వ వచనంలో, ఆయన ఏ గడియను వచ్చినో మనకు తెలియదు కాబట్టి మనం అందరూ ఎట్లా ఉండాలంట? మెలకువగా ఉండాలి. ఎట్లా ఉండాలి మెలకువగా? చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆత్మతో పరిశుద్ధాత్మను ఎలా నింపుకోవాలో మనం తెలుసుకోవడం నేర్చుకోవాలి. ఇంకొక పదం ఏంటంటే, మనకున్న తలాంతులు పరిశుద్ధాత్మ ద్వారా వాడబడవచ్చు. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే తలాంతు అనేది దేవుడి యొక్క ఆత్మకు సంబంధించిన విషయమే. రోమాపత్రిక 12వ అధ్యాయంలో కృపావరాలు అని చెప్పబడింది. ఈ కృపావరాలు ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు మన లైఫ్లో. ఈ కృపావరాలు మనం వాడుతూ ఉంటాం, పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటాడు. కానీ వాస్తవానికి కృపావరం వరకు మాత్రమే కాదు. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? హోల్ బీయింగ్ అంతా కూడా ఎవరితో నింపబడాలా? పరిశుద్ధాత్మతో నింపబడాలా. అప్పుడు వీళ్ళు ఫలాలు ఆ ఫలం ఫలిస్తూ ఉంటారు యాక్చువల్గా. దీని అర్థం చాలా డిఫరెంట్. వాస్తవానికి మీకు తెలుసో లేదో, ఇది చాలా పెద్ద మోసం జరిగింది. చర్చెస్లో కానీ ఈవెన్ హెబ్రోన్లో కూడా చాలామంది బోధకులు ఉన్నారు, కానీ వాళ్ళ లైఫ్ ఎట్లా ఉందో తెలిసే? చాలా బలహీనంగా ఉంది. దాని అర్థం బోధకులకు ఉండొద్దనే అట్ట చెప్పకూడదు. బోధకులు ఉండాలా. ఒక మాటలో బోధకుల్లో నుంచి ఆ విషయం వెళ్ళిద్ది. మనం అందరం బోధకులు అయి ఉంటేనే కానీ ఆ విషయం దగ్గరికి వెళ్ళలేము. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాచ్మెన్ గారు పెద్ద ఆయన ఒక మాట చెప్పారు, ఏంటో తెలుసా? ఒక వ్యక్తి తనలో ఉన్న పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలంటే అతడు ఎలా ఉండాలి తెలుసా? బోధింపతగిన వాడుగా ఉండాలి అని రాశాడు ఆ సెంటెన్స్. నేను చెప్పట్లేదు, అది ఆయన రాశాడు. అంటే దాని అర్థం వేదికల మీద నుంచే చెప్పాలని కాదు ఇక్కడ విషయం. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, ద పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్, వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రతి ప్రజలకి వాళ్ళు చెప్పడానికి ఏం చేయాలా? తమ లోపల ఉన్న పరిశుద్ధాత్మని వాడుతుంటారు. తెలియకుండానే వాళ్ళు నోరు నింపబడుతూ ఉంటుంది, వాళ్ళు చెప్పగలుగుతూ ఉంటారు. ఇదంతా చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమైందేంటి తెలుసే? నేను కాదు, ఎవరు చెప్పారు? నా లోపల ఉన్న దేవుడే. ఇది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది యాక్చువల్గా. సో ఇది ఎంతో మరి అవసరమైన విషయమే, కానీ ఇది కేవలం అక్కడితో ఆగకూడదు. ఏమవ్వాలి తెలిసే? మన లోపల ఉన్న ప్రతి విషయం ఎవరితో నింపబడాలా? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ పూర్తిగా విజయం సాధించాలి. దానికి మనకున్నటువంటి సహజమైన జీవితాన్ని పూర్తిగా సెలువుగా అప్పచెప్పడం అంటే ఏంటో మనకి అర్థం అవ్వాలి. లేకపోతే ఏమవుతుందో తెలిసే? సరిపోయింది, ఈ నిమిషానికి సరిపోయింది. ఈ నిమిషానికి సరిపోతే రేపొద్దున వచ్చే గడికి మళ్ళీ దేవుడి యొక్క బలాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాం? మీరు గమనించండి, నేను ఇలా చెప్తే తప్పుగా అనుకోపా. ఆదివారం చర్చి నుంచి ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ అక్కడ తీసిపెట్టి అమ్మాయ అలా అనుకుంటే దాని అర్థం ఏంటి? ఎండలోంచి వచ్చాము అని కాదు, చాలా పెద్ద కొండకి దిగిపోయాము అని కదా. వాస్తవం ఏంటి? ఈ కొండ పరిశుద్ధత అనే కొండ. అక్కడికి వెళ్తే తిన్నగా ఉండాలి, కుదురుగా ఉండాలి, లేదంటే జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే మన తలంపులను అదుపులో పెట్టుకోవాలి. ఇట్లాంటి అంత ప్రాక్టీస్ తప్పు కాదు. దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, మరి బయటికి వెళ్ళినప్పుడు వద్దా?
వదిలేద్దామా? అట్ట అనకూడదు యాక్చువల్గా. సో ఇటువంటి వైఖరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసే, మనతో ఎల్లప్పుడూ కలిసి తిరిగే పరిశుద్ధాత్మను సరిగా అర్థం చేసుకోకపోవడం మూలాన. అలా ఉండొద్దని నేను చెప్పట్లేదు, అలా ఉండమని నేను చెప్పట్లేదు. అలా కానీ ఈ విషయాన్ని చక్కబెట్టుకోవడానికి అలా ఉండకూడదు అని ఫీల్ అవ్వడం వల్ల రాదు అది. అలా ఉండకుండా మీరు ఫీల్ అవ్వకుండా ఉండమని నేను చెప్పట్లేదు. యాక్చువల్గా మీరేంటో అది చేస్తారు, అలాగే ఉండండి. కానీ మీరు దాన్ని పోగొట్టుకోవాలంటే మీరు ఎవరితో సంతోషంగా ఉండాలంటే వాస్తవానికి మీ లోపల ఉన్న ప్రభుత్వం ఉండాలా. అర్ధరాత్రి పూట ట్రైన్లో దిగుతాం యాక్చువల్గా, ఇంటికి వచ్చి అలా పడుకునేప్పుడు ఏదో పెద్ద పని చేసి ముగించినట్టు, కానీ వెంటనే తట్టి ప్రార్థన చేయకుండా పడుకుంటున్నాం ఏంటి, లేదంటే వాక్యం చదువుకోవట్లేదు ఏంటి అనిపించదా? చేశారా లేదని నేను అడగట్లేదులే, అనిపించదా? దాని అర్థం ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ మనతో జీవించే ఆయన వ్యక్తిత్వం, దాన్ని మనం గౌరవించాలా. గౌరవించడం కాదు, ఆయన మనతో ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనకి మనం అప్పచెప్పుకోవాలా. అట్లా చేసామంటే బుద్ధిగల కన్నికల్లాగా మనం ప్రిపేర్ అవుతుంటాం తెలియకుండా. సమయం వచ్చింది, మనుషులు మింగేసినట్టు మాట్లాడతారు, ఏమి లేదని మాట్లాడతారు, మన హృదయం బాధపడిపోతుంది. తప్పుగా మన మీద ఆరోపణలు చేస్తారు, మన హృదయం బాధపడిపోద్ది. ఎప్పుడైతే మన ప్రభుత్వం కలిసి ఉంటామో ఆ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటాం. లైట్గా తీసుకోవడం మాత్రం కాదు, వాళ్ళకి ఎలా జవాబు చెప్పాలో తెలియకుండా మన నోట్లోంచి బయటకు వచ్చేసిద్ది. మీరు గమనించాను, మన లైఫ్లో మన స్వయాన్ని చంపడం అనేది, లేదా మన సొంత స్వయాన్ని చంపడం అనే దానిలో ఎవరైతే గట్టిగా లేదంటే నిర్లక్ష్యంగా ఉంటారో తెలియకుండానే వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. అంతేకాదు బుద్ధి లేని కన్నికలకి వీలుగా వాళ్ళు ఉంటుంటారు. సందేహం లేదు, మనం అందరూ ఏదో సమయంలో ఏమైనా వాళ్ళం, ఓడిపోయిన వాళ్ళమే. కానీ ఇక్కడ విషయం అంతా ఒకటి ఏంటో తెలిసే, మనం అందరం కూడా సరిగ్గా లేమని చెప్పబడుతున్న వాళ్ళమేగా. ఎటువంటి సందేహం లేదు, భూమి మీద వీళ్ళు బుద్ధిగల కన్నికలను విడదీసి చెప్పడం కుదరదు, ఎటువంటి సందేహం లేదు. కానీ మనం అందరం కూడా దేనికోసం ఎదురు చూస్తూ ఉండాలా? మన సిద్ధుల్లో నూనెనే స్టోర్ చేసుకోవడానికి వీలుగా మనం ఎదురు చూస్తూ ఉండాలి. దానికోసం ఒక వాక్యం చదువుతాం చూడండి. ఎఫెసీ పత్రిక, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నా, ఇది నాకు గుర్తొస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. గమనించండి ఏం చెప్తున్నాడు అపోస్తలుడు వీళ్ళకి. వాస్తవానికి ఎఫెసీయులకి దినాలు ఎలాంటివి అంట, ఎలా ఉంటాయి చెడ్డ దినాలంటే? ఎలా ఉంటాయి చెడ్డ దినాలంటే? బాగా ఎండ కాస్తుందా వాస్తవానికి, లేదంటే విపరీతం వర్షం పడిద్దా? ఎలా ఉంటాయి చెడ్డ దినాలంటే? చెడ్డ కల్చర్ నడుస్తూ ఉంటుంది ఈ భూమి మీద, చెడ్డ కల్చర్. బలం ఉన్నవాడే బలహీనుని ఏం చేస్తుంటాడు? అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఇంకొక మాటలో ఏదైతే పెడతానో అదే చట్టం అంటాడు. యాక్చువల్గా దినాలు చెడ్డవి కాబట్టి మీరేం చేయాలంటే చెడ్డోళ్ళకి పారిపోవడం అని కాదు ఇక్కడ విషయం. మీరు సమయాన్ని సద్వినియోగం ఇది ఇంపార్టెంట్. ఎలా సద్వినియోగం చేసుకుంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అక్కడ? ఏంటంటే వీళ్ళు చూశారు రాజ్యం దగ్గరలో ఉంది, దినాలు చెడ్డగా ఉన్నాయి, మనం రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే వీళ్ళు ఏం చేయాలా? సిద్ధుల్లో నూనె నింపుకోవాలి. యాక్చువల్గా మనం ఇప్పుడు వెలుగుతున్నాం కాదు ముఖ్యం, యాక్చువల్గా మన సిద్ధులు స్టోర్ అవుతూ ఉండాలి పరిశుద్ధాత్మ ద్వారా. అంటే మనం ఏదైతే మన అనుభవంలో ఉపయోగిస్తున్నాం పరిశుద్ధాత్మను, అది మాత్రమే సరిపోరు. మన లోపల ఉన్న పూర్తి అవయవాలు ఎవరితో నింపబడాలా? పరిశుద్ధాత్మతో నింపబడాలా. దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఎందుకంటే మనం అందరం కూడా బుద్ధిగల కన్నికలం కాబట్టి. దానికోసం మనం ఏం చేయాలంటే సమయాన్ని పోనీయకుండా ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చదవండి. వాస్తవానికి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానులు అనేది మనం చూద్దాం. ఇందు నిమిత్తం గమనించండి, మద్యంతో మత్తులై ఉండబాకండి, దానిలో దుర్వ్యాపారం ఉంది, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. విశ్వాసులు మద్యం తాగుతారా? ఒకసారి ఆలోచించండి. విశ్వాసులు మద్యం తాగుతారు? తాగరు యాక్చువల్గా. కానీ ఇక్కడ విషయం అంతా ఒకటి. మద్యం అనే పదానికి అర్థం ఏంటంటే మనకిష్టమైన విషయం అని అర్థం. ఒక మాటలు మనకిష్టమైన విషయం, ఉదాహరణకి మనకిష్టమైన ఫుడ్ వండుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎక్కువ తక్కువ తినేస్తారు దాన్ని. యాక్చువల్గా అప్పుడు ఏం చేస్తారు? దాన్ని తగ్గించడానికి ఏళ్ళు చేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అది చాలా చిన్న విషయం అర్థం చేసుకోవడానికి వీలుగా. రైట్? మనకిష్టమైన మనుషులు వచ్చారనుకోండి, ఎక్కువ తక్కువ మాట్లాడేస్తారు. నిజం అది. వాస్తవానికి ఎంతో ప్రేమగా మాట్లాడతారు, తర్వాత ఎంతో బాధగా అంటే నేను ఎంత ప్రేమించాను, నువ్వు నన్ను అంత ప్రేమించలేదు అన్నట్టు మాట్లాడేస్తాను.
మనకి తెలిసినటువంటి ఏ విషయమైనా కూడా ఏమవుతుందో తెలుసా, దాన్ని మద్యంతో పోల్చబడింది యాక్చువల్గా. నిజానికి అక్కడ ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఎన్నో విషయాలు ఉండొచ్చు, మనం అట్లన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంతా ఒకటే, మనకు తెలిసిన మనకు ఇష్టమైన ఏ విషయాన్ని చేసినా అది ఎక్కువగా చేస్తాం కాబట్టి దాన్ని ఏమనాలంటే మద్యంతో మీరు మత్తులై ఉండబాకండి. అది దాని అర్థం. అంటే మీకు తెలిసిన విషయాలతోనే మత్తులై ఉండబాకండి. అయితే మీరు ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులే ఉండండి. పూర్ణత అనే పదానికి అర్థం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఆయన ప్రభుత్వం కింద ఉండి ఆయన వలన బలపరచబడండి. అది దాని అర్థం. లేకపోతే ఏమవుద్ది? సమయం తేడా పడుతుంది. విశ్వాసులు దేవుడిని నమ్ముకున్నారు, విశ్వాసులు మరి దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళైతే విడవబడ్డారు, వీళ్ళకి నరకానికి వెళ్ళిపోతారా? జాగ్రత్త పడాలి. బుద్ధి లేని కన్యకలు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారా? మీరు చూడండి, వాళ్ళు వచ్చి తలుపు కొట్టినప్పుడు అక్కడ ఏం రాయబడింది ఒకసారి ఆ వచనం చదువుదాం. నేను మిమ్మల్ని ఎరగను. ఎవరిని అంటారు అసలు ఆ మాట? ఎవరంటారు? ఇప్పుడు మన సొందులో ఎవరిని చూడలేదని ఇంతవరకు, కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే మేము మిమ్మల్ని అంటారు యాక్చువల్ కదా. సో ఇప్పుడు చర్చ్లో కూడా అంతే, కొత్తగా వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు మేము చూడలేదు కదా. కానీ ఇక్కడ విషయం అది కాదు. వాస్తవానికి ఏంటో తెలుసా, నేను మిమ్మల్ని, కానీ నిజానికి వీళ్ళు ఎవరి కోసం వచ్చారు? ఆయన కోసమే వచ్చారు. ఇంకా 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 ఎవిడెన్స్ ఏంటో తెలుసా? ఎవరి ద్వారా వాళ్ళ డ్యూటీలు వెలుగుతూ వచ్చినాయి ఇప్పుడు దాకా? పరిశుద్ధాత్మ ద్వారానే వెలుగుతూ వచ్చినాయి. ఇక ఎట్టా అంత మాట అంటాడు అంటే, దీన్ని గ్రీక్లో ఒక రకంగా విడదీశారు. ఏంటో తెలిసే, నేను ఆ పదాలు పలకడానికి కొంచెం కష్టమవుతుంది. ఎట్లా అంటే, ఇంతకుముందు మీరు నాకు తెలుసు బట్ కానీ ఇప్పుడు నాకు తెలియదు అని ఆ పదానికి అర్థం యాక్చువల్గా. ఇంతకుముందు నేను మిమ్మల్ని ఎరుగుదును బట్ కానీ సబ్జెక్టుగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో మీరు నాకు టచ్లో లేరు. అది దాని అర్థం ఒక మాటలో. నేను మిమ్మల్ని ఎరగను అనే పదానికి అర్థం ఏంటంటే, నాకు తెలుసు మీరు, కానీ నిజానికి మీరు నా కోసం వెయిట్ చేయలా, నా కోసం మీరు సిద్ధపడలా, కాబట్టి నేను మిమ్మల్ని ఎరగను. అది ఆ మాటకు అర్థం వాస్తవానికి. వీళ్ళేమి నరకానికి పోరు యాక్చువల్గా, వీళ్ళేమి నరకానికి పోరు. కానీ వాస్తవానికి వీళ్ళు దేంట్లోకి వెళ్ళరంటే 1000 ఏళ్ల పరిపాలన అనే దాంట్లోకి మాత్రం వెళ్ళరు, అంతే. మీరు గమనించండి. సో ఇప్పుడు వాళ్ళు నరకానికి వెళ్తారా లేదా అనే ప్రశ్నల నుంచి మనం బయటికి రావాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ ఎంతవరకు అంటే నిత్యమైన రక్షణ, ఎటువంటి సందేహం లేదు. కానీ వాస్తవానికి దేవుడిచ్చే బహుమానంలో భాగస్తులు కాకుండా పోగొట్టుకోవడం అనేది ఇక్కడ ఉన్న అసలు విషయం. మనం అర్థం చేసుకోవాలి. మన డ్యూటీలు క్లియర్గా నిలబెట్టుకోవాలి అంటే దేనికోసం అంటే 1000 ఏళ్ల పరిపాలనలో మనం ప్రవేశించడానికి వీలుగా. ఒక మాటలో ఆయన ఆలస్యం చేసినప్పుడు కల్చర్ మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, దానికి తగ్గట్టుగా పరిశుద్ధాత్మ మనల్ని నింపునట్లుగా. చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే, చర్చ్లో జరుగుతున్న పరిస్థితుల కోసం మాత్రమే మనం ప్రిపేర్ అవుతాం, కానీ జరగబోయే పరిస్థితుల కోసం ప్రభు మనల్ని ప్రిపేర్ చేస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోం. ఈ విషయాలు కూడా మనకు అవసరం. ఈవెన్ కుటుంబంలో కూడా, లేదంటే మనకున్నటువంటి భవిష్యత్తు విషయంలో కూడా ప్రభు మనల్ని రాబోయే రోజుల కోసం కూడా మనల్ని ఎంపవర్ చేస్తూ ఉంటాడు. మీకు తెలుసో లేదు, నా లైఫ్లో కొన్ని విషయాలు నేను ఎడతెగ నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రోజు నాకు ఏమి ఉపయోగపడలా, కానీ రానున్న భవిష్యత్తులో నేను వాటిని చూసి ఎంత సంతోషపడ్డానంటే, నిజానికి ఆ రోజు ఆ మాట చెప్పకపోతే ఈరోజు నేను ఏమయ్యేవాడిని అనిపిస్తుంది యాక్చువల్గా. దేవుడు మనకు నేర్పుతాడు, అది మనకు అర్థం అవ్వాలి వాస్తవానికి. ఇదే విషయం మన జీవితంలో ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండాలి. సో గమనించండి, ఇప్పుడు ఏమంటున్నాను, ఆత్మపూర్ణులై ఉండండి. మీరు ఎట్లా ఉండాలంటే జ్ఞానుల వలె నడుచుకోండి, వివేకుల వలె ఉండండి. జ్ఞానానికి వివేకానికి ఉన్న డిస్టెన్స్ ఏంటి? జ్ఞానం అనే పదం దేనికో తెలుసా? దైవికమైన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం యాక్చువల్గా. దైవికమైన సంగతులన్నీ తెలుసుకొని అది ఏంటో గుర్తుపట్టగలగడం, అది జ్ఞానం అంటే వాస్తవాన్ని. జ్ఞానం అంటే దేవుడి యొక్క హృదయంలో ఉన్న సంగతులన్నీ తెలుసుకోవడం. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలియదు అని చెప్పడానికి లేదు. తెలియదు అనే విషయమే లేదు వీళ్ళకి. అన్ని విషయాలు ఏమవుతున్నాయి? తెలిసిపోతున్నాయి. నేను అడిగారు రక్షణ గురించి ఏం చెప్తారని, ఇప్పుడు అర్థమని చెప్తారు. ఉదాహరణ నేను అడుగుతా, అంటే రక్షణ అంటే దేవుడు నమ్ముకోవడమే, అది కాదు. బైబిల్లో ఉన్న కొన్ని ఆస్పెక్ట్లు ఉన్నాయి, ఈ విషయాలన్నింటిలో కూడా రక్షణ ఎట్ట వచ్చిందో మనం చెప్పాలి. ఎట్ట చెప్తాం? మీరు చూడండి, బైబిల్ చాలా తిన్నగా ఉంటుంది. నమ్మి బ్యాప్టిజం పొందినవాడు, కానీ అదే సమయంలో ఆయన తిరిగి లేచాడని నమ్మితే చాలు మీరేమవుతారు? మరి రెండింటి కూడా డిస్టెన్స్ ఏంటి మనకు అర్థం అవ్వాలి కదా. బ్యాప్టిజం నుంచి వచ్చే రక్షణ ఏంటి, మనం నమ్మినప్పుడు వచ్చిన రక్షణ ఏంటి అని మనకు అర్థం అవ్వాలి కదా. బైబిల్లోనే చెప్పారు ఈ 2 మాటలు కూడా. అలాగే ఈ 2 విషయాలు కూడా మనకు అర్థమై తీరాల. దాని గురించి నేను ఇప్పుడు వివరించబోను, మనలో చాలామందికి వాటి గురించి తెలుసు వాస్తవానికి. కానీ వాటి గురించి వివరం చెప్పగలిగేలా మన అన్ని ఆస్పెక్ట్లు ఏంది ఏమై ఉండాలి, మనకి తెలిసి ఉండాలా. జ్ఞానం అంటే అది. చర్చ్ అంటే ఏంటో తెలిసి ఉండాలా. చర్చిలో ఉన్న సంగతులు, పరిచర్యలు, వీటంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఒకళ్ళు కాపరులు, ఒకళ్ళేమో పరిచారకులు, ఇంకొకళ్ళు ఉపదేశకులు, ఇంకొకళ్ళు సువార్థికులు, ఇంకొకళ్ళు అపోస్తులు. ఈ సంగతి అంతా మనకు తెలిసి ఉండాలి. లేకపోతే ఏమవుద్ది?
అది చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 4:14 వచ్చింది. ఎఫెసీ పత్రిక 4:14 వచ్చింది. ఆ, ఉమ్, 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 ఉమ్. మీరు గమనించండి, 4వ అధ్యాయంలో అపోస్తులు ఎంత భారంగా అసలు పరిచర్లు ఎట్లా ఉంటాయని చెప్తా ఉన్నాడు. మనం చదివిన వచ్చిన పైన ఇంకో చక్కటి మాటలు ఉంటాయి. కొందరిని అపోస్తులు గాను, కొందరిని పరిచారకులు గాను, సువార్తికులు గాను, ఉపదేశకులు గాను, కొందరిని కాపరులుగా నియమించాడు. కాబట్టి అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, అంటే పసిపిల్లలకి ఏం తెలుసుద్ది? ఎక్కువ విషయాలు తెలియదు. వాళ్ళ కళ్ళ ముందు ఏ విషయాలు ఉంటాయి అయ్యే తెలుస్తాయి. కానీ చర్చిలో ఏం తెలుస్తాయి? చాలా విషయాలు ఉంటాయి. కొంతమంది ఒకలాగా మాట్లాడతారు, కొంతమంది ఒకలాగా మాట్లాడతారు. అపోస్తులు అంటే వాళ్ళ పరిచర్య వేరు, కాపర్ లేక పరిచర్య వేరు, ఇదంతా ఉంటుంది. చర్చ్లో ఇది నడుస్తూ ఉంటుంది. మనకు అవన్నీ తెలిసినప్పుడు ఏం జరిగిద్దంటే ఆ మినిస్ట్రీని ఏం చేస్తుంటాం, మనం తీసుకుంటూ ఉంటాం. ఏ ఒక్కళ్ళ బోధ సరిపోదు, మనకి బోధ కావాలా, అందరి బోధ కావాలా, అన్ని ఆస్పెక్ట్లు తెలియాలి మనకి. యాక్చువల్గా అతను అంత పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పగలిగాడు మనకు తెలిసి ఉండాలి. మనం అందరం చెప్పగలిగిన వాళ్ళమే, చెప్పట్లేదు అంతే వాస్తవానికి, కానీ చెప్పొచ్చు కదా వాస్తవానికి. సో మన మినిస్ట్రీ అంత జరిగేటప్పుడు ప్రతి ఆస్పెక్ట్లో దేవుడు ఎట్ట మాట్లాడితే మనకు అర్థం. లేకపోతే ఏమవుతుందో తెలిసే, మనుషులు మాయోపాయాల చేత కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారు అన్నట్లు ఉంటాం. అలలంటే ఏం లేదు, ఊరికి ఒక అలలు వేసింది వెంటనే దానికి రెస్పాండ్ అయిపోం. అలా వెంటనే ఉంటుందా? దిగిపోతుంది. కానీ మనం రెస్పాండ్ అవుతూనే ఉంటాం. ఎట్లా? కల్పించబడిన ఉపదేశం, మెదడులోంచి ఉత్పత్తి అయ్యే వర్తమానం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాల్సిన విషయం. మన స్వయానికి సంబంధించిన విషయం. మనుషులు తెలివిగా ఒక విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడం, మనుషులు తెలివిగా మనుషుల మధ్యలో కొన్ని మాటలు పలకడం, ఇవన్నీ తెలియని వాళ్ళు ఏమవుతారు? నిజమే అని ఇదంతా జరుగుతుంది అక్కడ. ఎందుకంటే పరిచారకులు ఆత్మ వల్ల కలగలేనప్పుడు తెలియకుండానే దేన్ని చెప్తా ఉంటారు? మెదడులోంచి చెప్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? తెలియకుండానే వాళ్ళు తమ స్వయాల్లో రేపబడుతూ ఉంటారు. యాక్చువల్గా మీరు గమనించండి, ఈ రోజుకి కూడా చాలా పెద్ద సత్యం ఏంటంటే, సంఘం అంటే ఏది కాదు, ఈ యొక్క స్ట్రక్చర్ కాదు. ఇది 100 సార్లు చెప్పినా ఇంకా అర్థం కావట్లేదు. సంఘం అంటే ఏంటో తెలిసే, దేవుడి యొక్క ప్రజలు. ఇంకా అంతకు లోతుకు పోవాలి. ఇంకా సంఘం అంటే యేసుక్రీస్తు మాత్రమే. దాని అర్థం ఏంటో తెలిసే, యేసుక్రీస్తు లింక్ అయిన మనం మాత్రమే దేవుడి ప్రజలు అవుతాం. యేసుక్రీస్తు నేను లింక్ కాలేదనుకోండి, అప్పుడు నేనేమవుతాను? వెంటనే సంఘం ఉండను. ఈ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సంఘంగా ఉండటానికి పిలువబడ్డావు, బట్ ప్రభుత్వం నీ సహవాసాన్ని మెయింటైన్ చేసుకో. అప్పుడు నువ్వేమని పిలుస్తావు అంటే సంఘంగా పిలువబడతావు. ఆయన శరీరం సమస్తం నింపుచును అని సంపూర్ణతగా ఎదుగుతూ ఉంటాం. తెలియకుండానే ఆయనతో నా రిలేషన్ ఎప్పటికీ బ్రేక్ అవుతాం. యాక్చువల్గా ఇది మనకు అర్థం అవ్వాలి. సంఘం అనగానే నాది సభ్యత్వమే అన్నారనుకోండి, అప్పుడు అర్థం ఏంటో విషయం. నేను కూడా సభ్యుడినే అన్నారనుకోండి, ఏంటి దాని అర్థం? బయటికి కనబడే కొన్ని విషయాలు కదా, బయటికి కనబడే విషయాలు పరలోకానికి ఎక్కిపోలేవు. బయటికి కనబడే సభ్యత్వాలు, బయటికి కనబడే డెసిగ్నేషన్స్ పరలోకానికి ఎక్కి పోలేవు. ఈ విషయాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకో తెలిసే, శత్రువు ఊరికనే లేపుతున్నాడు, నువ్వు పలానాగా అనగానే అవును నేను పెద్ద ఏంటి అని చెప్పి రెస్పాండ్ అవుతుంటాం మనం తెలియకుండానే. అవును నేను ఏంటి, నన్ను అంత మాట అంటారు, లేదంటే నన్ను పట్టించుకోరా, లేకపోతే నేనే కదా దీనికి. ఈ విషయం ముందుకు వచ్చిందంటే వెంటనే దేంట్లో మిస్ అవుతాం తెలుసా? మీరు అవివేకులు కాక, ఆ పదం చూడండి, వివేకులు అనే పదానికి అర్థం ఏంటంటే పరలోకానికి ఎక్కిపోగలిగే ఆ సామర్థ్యాన్ని మనం కలిగి ఉంటున్నావా లేదనే ఆ వివేకాన్ని మనం ఏమవుతాం తెలియకుండానే మిస్ అవుతున్నాం. తెలియకుండా ఆత్మ సంబంధమైన సత్యం ఒక్కసారి అర్థమైతే అది మిమ్మల్ని స్వతంత్రం చేసేసిద్ది. అంటే అర్థం ఏంటో తెలిసే, భౌతికమైన సంగతులు ఎట్లున్నా కానీ వీళ్ళు పరలోక సంగతులే చూస్తూ ఉంటారు. ఎంత గొప్పోళ్ళు అవుతారంటే వాళ్ళకి తెలుసు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. వాళ్ళకి ఎంత తెలుసో అసలు మనం ఆశ్చర్యపోతాం. యాక్చువల్గా అతనికి ఎంత తెలిసి అంత మౌనంగా ఉన్నాడు, అతనికి ఎంత తెలిసి అలా మాట్లాడాడు అంత బాగా, అతనికి ఎంత తెలిసి అలా అడ్డం పడ్డాడు, ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా మనకు అర్థం అవ్వాలి. ఇదంతా కూడా స్పిరిచువల్గా మనం ప్రభువుకు అప్పచెప్పుకోవడం ద్వారా జరుగుతూ ఉంటుంది. నేను ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన లైఫ్లో ఉన్న ప్రతి విషయం ఎవరితో, ప్రభుతో మాత్రమే లింక్ అవ్వలేదు. ఎవరితో లింక్ అయిందంటే సంఘంతో లింక్ అయిపోయి ఉంది. ఎందుకంటే నీ సహోదరుని ప్రేమించలేనోడు దేవుణ్ణి ప్రేమించలేకపోయాడు. ప్రభు యందు విశ్వాసం ఉంచితే చాలు నిత్యజీవం అని చెప్పిన పదం, తన సహోదరుని ప్రేమించకపోతే నిత్యజీవం లేదు. ఈ రెండూ ఒకటే. ప్రభు యందు విశ్వాసం ఉంచడం అంటే తన సహోదరుని ప్రేమించడమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనపడే సహోదరుని ప్రేమించడంలో ఎంత సంతోషం ఉందో మనకు అర్థం అవ్వాలా.
ఎడతెగ్గ ప్రభుత్వం ఇటువంటి సంబంధం కలిగి లేకపోతే ఏమవుతుందో తెలిసే, చాలా సింపుల్గా పద్ధతులు చేసేసాం, కార్యక్రమాలు జరిపించేసాం. లేదా ఈ రోజుల్లో మనుషులు ఉంటారు ఉద్దేశపూర్వకంగా శత్రు చేత నింపబడి, అయ్యా నువ్వు ఉండబట్టేనే ఇదంతా అయ్యా అన్నారు అనుకోండి, ఎట్లా ఏమో తెలిసే, నిజమే ఒక్కదే ఎవరికైనా అంటారు. అది ఎవరైనా అంతెందుకు 4 ప్లేట్లు గబగబా తీశారనుకోండి, గబక్కుని వచ్చి బాగా పరిచయం చేసావయ్యా అన్నారు అనుకోండి, వెంటనే ఏమవుద్ది, అవునా నేను చాలా పెద్దోడిని అయిపోయి కానీ నా గురించి నేను తక్కువ అంచనా వేసుకుంటా అంటారు లేదా అంటారు, అనుకుంటారు. అనకపోయినా కానీ రేపొద్దున ఏమనుకుంటారు, లోపల అనుకుంటారు యాక్చువల్ నేను కూడా బాగానే. నువ్వు అట్లా అనుకోవద్దా? నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఎంత పెద్ద ప్లేస్ ఇచ్చావు తెలుసా నీకు? నువ్వెవరు? యు ఆర్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు దేహంలో ఒక భాగాన్ని కొత్తగా నువ్వు చేయడం వల్ల నీ స్థానాన్ని నేను పెంచుకోవట్లా. గుర్తుపెట్టుకో, నీ స్థానం ఎవరిలో ఉందో తెలుసా? యేసుక్రీస్తులో ఉంది. అది అన్నటికీ పోదు. నువ్వు దాన్ని చేస్తున్నావు అంతే. ఎవరికంటే నువ్వు గొప్ప కాదు, ఎవరికంటే నువ్వు తక్కువ కాదు. ఆయన నీకు ఇచ్చిన ప్లేస్ అది. మనం కన్నీటితో చెప్పొచ్చు, ఆయన మనల్ని సహోదరులని పిలవడానికి సిగ్గుపడలా. మనం ఈ విషయం అర్థం చేసుకుంటే మనం ఎన్నటికీ వెనక్కి తిరిగి చూడడం. ఎవరో మనల్ని గొప్ప చేసినంత మాత్రం గొప్ప అయిపోము, ఎవరో మనల్ని తక్కువ చేసి మాట్లాడిన మాత్రం తక్కువ అవ్వం. ఇది మనకు అర్థం అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, సమయాన్ని దుర్వినియోగం చేసామంటే, మనం స్వయంతో నింపామంటే, తెలియకుండా ఎట్లాంటి వర్డ్ ఒకటి మన చెవిలో వినపడగానే వెంటనే రెస్పాండ్ అవుతాం. ఎవరో వాళ్ళు నన్ను అనేది. రెండోసారి మనం అంటే ఏంటనుకున్నారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి లోపల. యాక్చువల్గా పెద్ద సేవకుల దగ్గర నుంచి కూడా ఆ మాటలు నేను యాక్చువల్గా. సో ఇప్పుడు వాళ్ళు ఎప్పటికీ తప్పు చేశారని నేను చెప్పను, కానీ ఆ నిమిషంలో జరిగిందని చక్కబెట్టుకుంటారని నేను అనుకుంటా. చక్కబెట్టుకున్నారు కూడా చాలా పెద్దోళ్ళు. పెద్దోళ్ళకి ఆ శోధన తప్పలేదంటే మనకు తప్పిద్దా? శత్రువు నేరుగా వచ్చి ప్రభుని అనలేదా, ఇదంతా నాది, నేనేం చేస్తాను, నీకు ఇచ్చేస్తా, నువ్వు చేయాల్సింది ఏం లేదు, మళ్ళా ఒక్కసారి నాకు మొక్కితే చాలు. ఎంత పెద్ద ఆఫర్ కదా. నేను ఈ మాట చెప్పి తప్పుకో అనుకోబాకండి. ఈ రోజుల్లో పాస్టర్లకి ఈ ఆఫర్ ఇస్తే చాలు, వెంటనే ఏమవుతుందో తెలిసే, ఉన్నదంతా వదిలిపెట్టి వెంటనే ఏం చేస్తుందో తెలుసా, పక్కన పెట్టేస్తారు అంతే. నేను చాలామందిని చూసి, నా నోట్లోంచి ఓ పాస్టర్తో మనం మాట్లాడాను. సో ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అది నిజమే. విషయం ఏంటంటే, నేను అన్నాను ఏంటి తెలుసా, ఫారెన్లో క్రిస్టియానిటీ యొక్క బిగినింగ్లో వాళ్ళు తమకున్న ఆస్తులు, తమ విషయాలన్నీ తదనంతరం ఎవరికి రాసి ఇచ్చారు తెలుసా? వాళ్ళ పిల్లలకి, మనవాళ్ళకి రాసి ఇవ్వాల. ఎవరికి రాసి ఇచ్చారు తెలుసా? చారిటీలకు రాసి ఇచ్చారు, సంస్థలకు రాసి ఇచ్చారు. అది ఎవరి పేరు మీద ఉండదు, ఎవరైనా వర్క్ చేసుకొని వెళ్ళటం వరకే. వాచ్మెన్ గారు అందులోనే నేర్చుకున్నాడు. హడ్సన్ టైలర్ పెట్టిన ఇన్లాండ్ మిషన్ అనే దాంట్లో ఆయన నేర్చుకున్నాడు. ఎంఈ బార్బర్ సిస్టర్ అందులోనే ఉంది. కానీ ఈ రోజుల్లో పాస్టర్లు ఏంటంటే సెటిల్ అయిపోతారు. ఎవరి కోసం? వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం. చాలా భారంతో నేను ఆయనతో మాట్లాడే, యాక్చువల్గా నా కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయి. మనం చర్చ్ని సరిగ్గా చూడలేకపోతే ఇట్లాంటి 100 వస్తాయి మన దగ్గరికి. నువ్వు సంతోషంగా ఉండగలవు అనుకుంటున్నావా? సంతోషంగా ఉండలేవు. నీ లోపల ఉన్న దేవుడితో నువ్వు కలిసి ఉండగలవు అనుకుంటున్నావా? ఉండలేవు, అసలు ఖచ్చితంగా ఉండలేవు. నువ్వు సంఘంతో నీకున్న రిలేషన్ ఏంటో తెలుసుకుంటే పరలోకాన్ని ఎక్కడే నువ్వు అనుభవించవచ్చు. 2 ఉన్నారు, 3 ఉన్నారు, ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు పరిపూర్ణంగా సంఘం అంటే ఏంటో తెలుసుకున్నారంటే వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ ఎంతో రిలేటెడ్గా ఉంటాడు యాక్చువల్గా బైబిల్కి సంబంధించి. అంతేకాదు ఒకరితో ఒకరు పెనవేసుకొని ఉంటారు యాక్చువల్గా. అంతేకాదు పొరపాట్లు జరిగిన వెంటనే ఏమవుతుందో తెలిసి వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళని మనం నమ్మొచ్చు కదా, సంఘ దర్శనం నమ్మొచ్చు. ఎందుకంటే పొరపాటు జరిగిన ఏమవుతుందో తెలిసే, లోపల పశ్చాత్తాపడతారు. వాళ్ళు తిరిగి ఏమవుతారంటే వెనక్కి వచ్చేస్తారు. లేకపోతే ఏమవుద్ది మీకు తెలుసు లేదు, హెబ్రోన్లో ఈ రోజుకి గొడవలు ఉన్నాయి యాక్చువల్గా. అంటే బక్సింగ్ గారి సవాసం గురించి మనకు మాత్రమే తెలియదు, అందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పడానికి నేనేం భయపడట్లేదు. వీళ్ళందరూ ఒకప్పుడు ఎవరో తెలిసే, చాలా చక్కగా ఉన్న వాళ్ళే, ఎంతో బాగా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసే, ఒకరికొకరు పొసకొట్లా. ఎవరికాళ్ళు ఇది దేవుడి చిత్తం, దేవుడి చిత్తం, దేవుడి చిత్తం అంటున్నారు. ఈ పదంలో రాయలేదా, దేవుడి చిత్తమేమో తెలుసుకున్నట్లు మీరేమవ్వాలా, వివేకం కలిగి ఉండండి యాక్చువల్గా కదా, ఆత్మ పూర్ణులై ఉండండి. వాస్తవానికి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక్కొక్కరికి దేవుడి చిత్తం తెలపబడుతుంది, కానీ ఇంకొకరికి అర్థం కావట్లేదు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే దేవుడి చిత్తం అని కూడా చెప్తున్నారు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మన చర్చ్ లైఫ్లో ఉద్దేశం కూడా తప్పులు మాట్లాడి వీళ్ళు శరీరానుసరులని మనల్ని అంటారు. ఎవరు? ఉద్దేశపూర్వక తప్పులు మాట్లాడి. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బయట రాసింది, అజ్ఞానుల వలె ఉండగా జ్ఞానుల వలె, అవివేకుల్లా ఉండకుండా వివేకంగా ఉండాలి. వివేకం అంటే ఏది స్పిరిచువల్ అని కనిపెట్టడం, జ్ఞానం అంటే ఆత్మ సంబంధమైన సంగతులన్నీ తెలుసుకోవడం.
ఇవన్నీ ఆత్మ చేసే పనులు. ఎందుకంటే ఆత్మ తానే దేవుని యొక్క మర్మాలన్నీ ఏం చేస్తూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క సంగతులను మనం తెలుసుకునేలాగా 1 కొరింథీ 2 అధ్యాయంలో ఆ పదాలు రాసి ఉంటుంది యాక్చువల్. సో కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, తమ సొంతాన్ని స్వయాన్ని తిప్పి ఇది పరిశుద్ధాత్మకి చెప్తున్నారు. ఎంత పెద్ద తప్పు! అంత ధైర్యం ఎందుకు చేశారు? ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళ యొక్క దృష్టి మారిపోయింది యాక్చువల్గా. నన్ను అడగనివ్వండి, ఎక్కడికి వెళ్ళిన పొజిషన్ కోసం బాధ పోట్లాట ఉంటానే ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఒక పదం ఉంది చూడండి, అది నేను 2 నిమిషాలు ముగించేస్తాను. నీకు చాలా చెప్పొచ్చు కానీ తిమోతికి రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ఇక్కడ దొడ్డ పని అనే పదానికి పాజిటివ్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్ ఏమవుతుంది? 1 తిమోతి 3 1 తిమోతి 3 చాప్టర్ 1 వర్స్. నోబెల్ టాక్స్ అంటే దాని అర్థం గ్రేట్, గొప్ప పని అని అర్థం. ఒక మాటలో నోబుల్ అనే పదాలు అందులోంచి వచ్చినాయి. నోబుల్ అనే పదాలు అందులోంచి వచ్చినాయి. అది కొంచెం అది కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ కావచ్చు, అవునా? కింగ్ జేమ్స్ వర్షన్, రైట్. అది ఇంగ్లీష్ అట్లా ఉంది, కింగ్ జేమ్స్ వర్షన్. సో విషయం ఏంటంటే దొడ్డ పని అనే పదానికి అర్థం ఏంటంటే ఇట్స్ సంథింగ్ పెద్ద పని లేదా మంచి పని అని అర్థం. ఇంకా అందరూ దేన్ని ఆశిస్తున్నారు? అధ్యక్ష పదవిని ఆశించడం దొడ్డ పని. కాబట్టి అందరూ ఏం చేస్తారు? అధ్యక్షులుగా ఉండడానికి పిలువబడ్డారా లేదా పక్కన పెట్టండి, దేన్ని ఆశిస్తున్నారు? దాన్ని ఆశిస్తున్నారు. నిజానికి అధ్యక్ష పదవులు పిలువబడే వాళ్ళు ఎవరు? దేవుడు పిలుస్తాడు యాక్చువల్గా, దాన్ని వాళ్ళ చేతిలో పెడతారు, కరెక్టే. సో ఈ పదాన్ని పట్టుకొని చాలామంది ఇట్లా పనిచేస్తున్నారు. కానీ వీళ్ళందరూ అధ్యక్షులుగా ఉండాల్సిన విషయాలు అయితే లేవు. మళ్ళీ సమస్య అవుతుంది. బైబిల్లో ఉన్న విషయాలని ఇలా ఎందుకు అపోస్తలుడు పౌలు చెప్పాడంటే మీరు ఎదగాల, దేంట్లో? స్పిరిచువల్గా ఎదగాల. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా ఎదిగిన ఆ స్థానానికి తగ్గట్టుగా మళ్ళీ అంటూ ఉండాలి, మీరు తగ్గట్టుగా ఉండాలా. ఇది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా. మనం దేవుడు పిలిచాడు, ఆ పిలుపులో ఆయన పిలుపు చాలా ఉన్నతమైంది. ఆ పిలుపుకి తగ్గట్టుగా మనం ఏం చేయాలా? జీవిస్తూ ఉండాలా. అప్పుడు దాన్ని ఆయన ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాడు, పెద్ద చేస్తూ ఉంటాడు. ఇది అంత మంచి విషయమే. కానీ వాట్స్ మనం అయిపోయాం కాబట్టి ఇక దాన్ని పట్టించుకోకూడదు, లేదంటే ఇక అయిపోయాము అనే ఫీల్కి వచ్చేసామంటే మనల్ని వెంటనే నికోలాయితులు అని పిలిచిద్ది. వెంటనే ఏమని పిలిచిద్ది? నికోలాయితులు. నికోలాయితులు అంటే అర్థం ఏంటో తెలుసా? సామాన్యమైన మనుషుల కంటే మేము చాలా గ్రేటు, మేము ఎప్పుడు కూడా సామాన్యులం కాదు అని దాని అర్థం. చర్చిలో అట్టడం వాళ్ళు ఉన్నారా? మీ అవయవంలో ఎవరైనా ఇంకో అవయవంతో నేను నీకంటే గొప్ప అని చెప్పిందా? మరి వీళ్ళకట్ట వచ్చినాయి ఇవన్నీ. దీన్ని అవివేకం అని పిలుస్తారు, దీన్ని అజ్ఞానం అని పిలవచ్చు యాక్చువల్. ఇక్కడ ఉన్న అసలైన విషయం ఏంటో తెలుసా? మీ లోపల నుంచి క్రీస్తు బయటకు రానివ్వండి, ఆయన మిమ్మల్ని ప్రూవ్ చేయనివ్వండి, మిమ్మల్ని ఆయన నిరూపించనివ్వండి. మీరు నిజమైన శాంతాన్ని కోరుతున్నారా? ప్రార్థన చేయండి. ప్రభువా నాకు శాంతంగా ఉండడం ఎట్లా అంటే సహనంగా ఉండడం నేర్పించండి అని. వెంటనే మన కళ్ళ ముందుకి ఏం రావాలా? సహనాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఏం రావాలి మన కళ్ళ ముందుకి? ఇంకో సహనం కలిగిన వాళ్ళు రావాలా? అప్పుడు మీ సహనాన్ని ప్రూవ్ చేయబడదు. ఏం రావాలా? కాంప్లికేషన్ రావాలా. అప్పుడు ఏం జరిగిద్ది? మన సహనం ప్రూవ్ చేయబడిద్ది. సహనాన్ని చూపించమని అడిగినప్పుడు, సహనాన్ని చూపించేటప్పుడు దేవుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం దాన్ని మళ్ళీ వెంటనే ఇదెందుకు ప్రభు నా కళ్ళ ముందుకు వచ్చిందని అడిగితే ఏమైనా అర్థం ఉందా? మనం చాలాసార్లు ఇట్టనే ఉండదు తిరగబడి. మనం వివేకులం, మనం జ్ఞానం అని చెప్పుకోవడానికి మన కళ్ళ ముందే సమస్యలు వస్తాయి, డౌట్స్ వస్తాయి. ఇదేంటి అని అడుగుతారు. మనం ఏం చేయాలా? అన్న దగ్గరికి వెళ్ళండి అని చెప్పకూడదు. వెంటనే ఏం చేయాలా? మనమేదని చెప్పేయాలా. ఏం చేయాలి? మనమే చెప్పేయాలా. ఇది అని చెప్పేయాలా. నాకు తెలిసి మీకు తెలియదని నేను అనుకోను, కానీ వాస్తవానికి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మన ఎట్ ద సేమ్ టైం మనం చాలాసార్లు ప్రాక్టీస్ చేయం. ఎందుకంటే ఏం చెప్తే ఏమవుద్దో. మీ లోపల ఉన్నవాడు మీకు ఇచ్చిన వివేకం కంటే ముందు ఏ వివేకం పనిచేయదు. మీరు ఎంతో చక్కగా దాన్ని వివరించగలరు. మీ లోపల ఉన్న దేవుని బయటికి ప్రూవ్ చేయండి. ఇది వివేకం, ఇది జ్ఞానం. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను ఏంటంటే, యాత్రికుడి ప్రయాణంలో అజ్ఞాని అని ఒక అతను ఉన్నాడు. అతను ఎక్కడ దాకా వెళ్ళాడో తెలుసా? దాదాపుగా సియోను అనే పురాణం దగ్గర వరకు కూడా క్రైస్తవులతో పాటు కలిసి వచ్చాడు. అతని పేరేంటి? అజ్ఞానం. అతన్ని ఈ విశ్వాసాన్ని అతను లేదంటే క్రైస్తవుడు అతను అడుగుతూ ఉంటాడు, అయ్యా నీ అనుభవాలు చెప్పంటే, నాకు అనుభవాలతో పనే ఉంది, దేవుడు నాకు తెలుసు అంతే, ఆయన నన్ను క్షమిస్తాడు అంతే, క్షమించినట్టు నాకు ఎటువంటి అష్యూరెన్స్ నాకు అవసరం లేదు అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? క్షమించినట్టు నాకు ఏం నిశ్చయిత అవసరం లేదు, ఆయన నన్ను క్షమిస్తాడని నాకు తెలుసు, ఆయన ఎట్లా క్షమించాడు నేను అడిగి ఆయన అనుమానించలేను అని చెప్తాడు. నేను ఎంతసేపు ఇతను ఏమని పిలిచారు తెలుసా? అజ్ఞానం అని పిలిచారు. ఇతను చిట్ట చివరికి వచ్చాడు. అక్కడ ఏంజల్ నిలబడ్డాడు, దేవదూత. ఏది చూపించండి. ఏం చూపించాలి ఇక్కడ? ఏం లేదు చూపించడానికి. చూపించండి. అసలు అట్లాంటిది ఉండదని కూడా తెలియదు ఎవరికి? అజ్ఞానికి. కానీ క్రైస్తవుడు ఇక్కడి నుంచి ఒకటి తీసి చూపించాడంట. అక్కడ రాసి ఉంది
యాత్రికుడి ప్రయాణం అనే బుక్లో జాన్ బన్నీన్ ఆయన అటు రాశాడు. అటు రాసినప్పుడు ఇతను చూపించగానే ఆ ఏంజల్ నవ్వాడు చూసి, ఆ దేవదూత ఇతను లోపల పంపించాడు. ఇతను ఏమని లోపల పంపించలా. ఎందుకని? తన లైఫ్లో నుంచి క్రీస్తు బయటకు రావడం అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలే అతను. తన లైఫ్ నుంచి బయటకు వచ్చిన క్రీస్తు ఎట్ట పని చేస్తాడనే సంగతి దాన్ని ఎదురు చూడలేదు, దానికోసం కాసుకొని ఉండలేదు. అతను ఎంతసేపు తన యొక్క జ్ఞానంలోనే మిగిలిపోయాడు. క్రిస్టియన్స్కి ఇలా లేదు. వీళ్ళు జ్ఞానవంతులే, వీళ్ళు వివేకులే, కానీ అది ప్రూవ్ చేయబడతా ఉంటుంది ఎంతసేపు. ఏంటో తెలిసే, తమ లోపల నుంచి బయటకు వచ్చే యేసుక్రీస్తు ద్వారా. మన లైఫ్లో దీన్ని ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఏమవుతుందో తెలిసే, ఆ వివేకులం అవుతాం, అజ్ఞానం అవుతాం, అల్టిమేట్గా బుద్ధి లేని కన్నికులం అవుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సందేహం లేదు మనం తిరిగి జన్మించాం, కానీ ఈరోజు మనం పోగొట్టుకునే విషయం అంతా ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన. 100 సంవత్సరాలు మనం స్వయాన్ని చంపుకోవడం ఇష్టం లేకపోతే, మనుషులు 100 సంవత్సరాలు బతుకుతున్నారా? బతకట్లే. ఈ లోపల 15 సంవత్సరాలు దాదాపుగా యవనంలో పోతుంది యాక్చువల్గా. అక్కడి నుంచి కనీసం బతికితే 40-50 సంవత్సరాలు ఉంటుందేమో. ఈ 50 సంవత్సరాలు కూడా మనం స్వయాన్ని చంపుకోవడం ఇష్టం లేకపోతే 1000 సంవత్సరాలు ప్రభుతో కలిసి విందులో పాలు పొందకుండా మనం తప్పించబడతాం. 1000 సంవత్సరాలు మీకు చేయడానికి ఏ పని లేదు. ఏం చేస్తా తెలిసే, ఈరోజు మీరు వదులుకున్నటువంటి భోజనం పానం కాదు దేవుడు రాజ్యం అంటే అని ఉంది కదా, కానీ ఆ రోజు అయి ఉంటాయి యాక్చువల్గా. భోజనం పానం కాదు, చర్చ్ లైఫ్ గురించి చెప్పిన మాట అది. దేవుడి రాజ్యం అంటే భోజనం పానం కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందుల ఆనందం. నిజానికి ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. అక్కడ భోజనం పానం కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథం 3:20 చెప్పలేదా? ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కూడా కలిసి ఏం చేస్తాం? అది 1000 ఏళ్ల పరిపాలన జరుగుతూనే ఉంటుంది యాక్చువల్గా. ప్రభు అనలేదా, నేను మళ్ళా మిమ్మల్ని దేవుడి రాజ్యంలో కలుసుకునే వరకు ఈ ద్రాక్షరసాన్ని నేను తాగను. ఈ ఎంజాయ్మెంట్ ఎవరితో పరిపూర్ణం అవుతుందంటే మనతో. మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి ప్రభువా, బుద్ధిగల కన్యకల్లాగా మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మాకు నేర్పించండి ప్రభువా. ఎల్లప్పుడూ మేము పరిశుద్ధాత్మ నింపబడినట్లు మా స్వయాన్ని సిలువకు అప్పచెప్పడం నేర్పించండి ప్రభువా. తద్వారా మేము ఆత్మపూర్ణులయ్యి వివేకంగా జ్ఞానులుగా మేము మిగలటానికి కావాల్సిన ఏర్పాటు. మాలోంచి మీరు బయటికి రండి ప్రభువా. లేకపోతే చాలాసార్లు మాకే తెలియకుండా జ్ఞానంలో ఉన్నామేమో, అయితే మమ్మల్ని కనికరించండి. ఇట్లా మనం ప్రార్థన చేయాలి. మన డ్యూటీలను వెలిగించుకుంటూ ఉండాలి. మీరు గమనించండి, ఒక చిన్న సీరియల్ చూశారనుకోండి, చూడట్లేదు చాలామంది చెప్తున్నారు. మన హృదయం, మన మనస్సాక్షి తప్పని చెప్పట్లా. మనస్సాక్షి మన మైండ్ కాదు. మైండ్ ఏం చెప్పిద్దో తెలిసే, మనకు తెలిసిన విషయాలన్నీ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిద్ది. ఇటు చూడకూడదు, ఎట్టకూడదు, ఎట్టకూడదు. ఎందుకంటే ఒకరోజు అది విందు కాబట్టి ఆ వర్తమానాలన్నీ అది చెప్పొద్దు. కానీ మనస్సాక్షి ప్రజెంట్ మీ గుండెలో ఉన్న సప్పుని లేపుతుందా? మనస్సాక్షి నిజంగా అది భయపడుతుందా? తప్పు చేయగానే భయపడుతుందా? లేదంటే పర్లేదులే అంటుందా? అసలు చెప్పడం మానేసిందా? ఇదే స్పిరిచువల్ సెన్స్ అంటే. లోకస్తులతో మాట్లాడేప్పుడు, వాళ్ళతో చాలా కలివిడిగా ఉన్నప్పుడు మన ఆత్మ, మన మనస్సాక్షి ఇది ఎందుకు అనవసరం అని చెప్తుందా? లేకపోతే అది ఇదే అని మన మనసు చెప్తుందా? మనసు చెప్పుద్ది ఇట్లా ఉండకూడదు, అట్లా. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది లైఫ్. ఇప్పుడు మన ఆత్మ వెలుగుతుందో లేదో మనకే తెలుసు యాక్చువల్ కదా. దాన్ని వెలిగించడం పెద్ద కష్టమా? కాదు. ఎందుకంటే ఆయనే దీపం. యాక్చువల్గా ఆయనే ఎడతెగని ప్రజ్వలించే దీపం. ఈ దీపం ఎంతసేపు మన దీపాన్ని ఏం చేసి తెలుసా? వెలిగిస్తూ ఉంటుంది. మనం చేసుకోవాల్సింది ఒకటే, ఆ దీపానికి మరింత ఎక్కువగా నూనె అందించడం. ఒక మాటలో దేవుడి వాక్యాన్ని పరిశుద్ధాత్మ లోబడేలా నూనె అందించడం, మన స్వయాన్ని చంపడం. ఆయన ఎప్పుడైతే అది చెప్పాడో, అవును ప్రభు సారీ, నేను నీకోసం దీన్ని వదిలిపెడతానని చెప్పి, మీకు తెలుసో లేదో, మీరు ఎవరో అయితే కలివిడిగా ఉంటున్నారు మీ యొక్క రక్త సంబంధులతో, అంటే క్రైస్తవేతరులతో, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో తెలుసు మన దగ్గర నుంచి? యేసు ప్రభునే. మీకు సంగతి తెలుసులేదు. వాళ్ళు కూడా వాళ్ళకి తగినట్టుగా ఉంటే వాళ్ళు బాధపడతారు. ఏంటో తెలుసా? చూడు, నిజమైన కానీ నా పక్షం మాట్లాడాడు, తప్పు కదూ అంటారా లేదా? మీరు అనుకుంటున్నారేమో మనుషుల ముందు వీళ్ళు బాగానే ఉన్నారు, మనం ఒకటని. కానీ బయటికి వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసే? వీళ్ళు తప్పని తెలిసినా కూడా ఇలా మాట్లాడడం, వీటితో జాగ్రత్తగా ఉండాలి మనం అనుకుంటారు లేదా? ఖచ్చితంగా అనుకుంటారు. మీరు అక్కడైనా యేసుక్రీస్తుని గురించి మాట్లాడండి, ప్రస్తుతానికి బాధపడవచ్చు, తర్వాత వాళ్ళు అంటారు ఈ అబ్బాయి అబద్ధం ఆడని చెప్పి అందరి ముందు చెప్తాడు. నా లైఫ్లో అలాంటి సాక్ష్యాలు కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. నాకు తెలియదు, నా వెనకాల మాట్లాడిన మాటలు తర్వాత నాకు చెప్పారు. అందరితో నిన్ను కలిపి చూడలేదన్నా, నేను సపరేట్గా చూశారు. ఆయన ఇట్లా చూస్తానని మాకు అర్థం కాలేదన్న. నాకే అర్థం కాలేదు యాక్చువల్గా, నన్ను అట్లా చూస్తాను ఆయన యాక్చువల్గా. అంటే నేను అప్పటికి సేవకు రాలా, నా ఉద్యోగంలో జరిగిన విషయాలు కానీ. మీరు గమనించండి, మనలో ఉన్న క్రీస్తుని బయటపెట్టాలనే ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. మీకు తెలుసో లేదు, డే అండ్ నైట్ ఎందుకు వస్తుందో తెలుసా? మన కోసమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనలో ఉన్న క్రీస్తుని ఖర్చు పెట్టడానికే. మనమేమో వీటిలో మన భవిష్యత్తును ఎదుర్కొంటున్నాం. ఆల్రెడీ నీ భవిష్యత్తు ఎక్కడుందో తెలుసా? నీ లోపల నివసిస్తూ ఉంది, చర్చ్తో కలిసి ఉంది. దాన్ని ఖర్చు పెట్టండి, మిగతా అన్నీ సెకండరీకి తోయండి.
మీ లైఫ్లో పెద్ద విషయం కావచ్చు, చిన్న విషయం కావచ్చు, ఐ మీన్ భవిష్యత్తు గురించి. బట్ మెయిన్ విషయం ఏంటో తెలుసా? దేవుడు. ఆయనే నీ ట్రెజర్, ఆయనే నీకున్న దీపం, ఆయనే నీకున్న నూనె. ఇది గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిగల కన్నికల్లాగా సమయానికి మనం వెయిట్ చేసినప్పుడు అందరూ కునికి నిద్ర ఇచ్చారు. తలుపు తీయగానే ఈ లోపలికి ఎంత పెద్ద విషయం ఈ చదివినప్పుడు నాకు అనిపించింది, ఏదో రకంగా ఎంట్రన్స్లో నేను ఆ రోజు ఉంటే బాగుండేది. యాక్చువల్గా ఏదో రోజు ఉండాలా, మనం అందుకోసమే ఉంటున్నాం యాక్చువల్గా కదా. కానీ ఈరోజు ప్రస్తుతానికి మనం ఎట్లా ఉండాలా? ఎక్కడెక్కడ చక్కబెట్టుకోవడంలోనే ధ్యాసలో ఉండాలి. ప్రభువా, నా దయచేసి ఆ పోర్షన్ నేను పోగొట్టుకోకుండా మెలకుగా ఉండడం నాకు నేర్పించు ప్రభువా. హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం అలవాటు అయిపోతుంది. కాబట్టి ఈ సత్యాలతో మనం నింపుకుందాం. 1000 ఏళ్ల పరిపాలన పోగొట్టుకోవద్దు. నీకు నిత్యజీవం ఉంది, దెర్ ఇస్ నో డౌట్. బట్ 1000 ఏళ్ల పరిపాలనని పోగొట్టుకోవద్దు. 1000 ఏళ్ల పరిపాలనలో మనం అందరం కూడా ప్రభుతో కలిసి భోజనం పానం, ఆ ఒక వచనం చదివి నేను ముగించేస్తా చూడండి. ప్రకటన గ్రంథం సంతోషకరమైన గడియలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు. ఎందుకు ఆ మాట రాశారు, యథార్థమైన మాటలని? అంటే అర్థం ఏంటో తెలుసా? వాటికి ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ అవసరంలా, స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్స్ అవసరంలా. అవి ఎట్లాంటివి అంటే తిన్నగా ఉంటాయి. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ఎవరంట? ధన్యులు. మీరు గమనించండి, సేవకుల మీటింగ్ చెప్పారు, ధన్యులు కాకపోతే ఏమవుతారంట? ఏం లేదా? ధన్యులు కాకపోతే అన్యులు అవుతారంట. అది తెలుసా మీకు? నాకు తెలియదు యాక్చువల్. ధన్యులు కాకపోతే ఏమవుతారంటే అన్యులు అవుతారంట. వాస్తవానికి అన్యులంటే పరాయి వాళ్ళు అయిపోతారు యాక్చువల్. గమనించండి, ఆ మాట ప్రభు మనల్ని అంటే నువ్వు గుండె పగిలిపోద్ది యాక్చువల్ కదా. ప్రభు మనల్ని అంట అన్న, అందుకే నేను నిన్ను ఎరగను అంటే ఒకప్పుడు తెలుసు, బట్ ఇప్పుడు నాకు టచ్లో లేవు నువ్వు. ఆ మాట చాలా సీరియస్ వాళ్ళు, రైట్? కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టి, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వాళ్ళందరం ధన్యులు యాక్చువల్గా. 1000 ఏళ్ళు మన పని అదే. ఈరోజు మనం కష్టపడదాం, ప్రభు సాయం చేద్దాం. ప్రభు పని చేసేటప్పుడు మనం అప్పచెప్పుకుందాం, తప్పని దేవుడు మనం సాయం చేస్తాం, రైట్? ప్రార్థన చేద్దాం. సో ప్రకాష్ ప్రార్థన చేయండి, తర్వాత నేను చేస్తాను.